Hi everyone. All right, Let's begin the show. podcast. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో ఇట్స్ బిన్ వైల్, చాలా రోజుల తర్వాత మనం ఒక ప్రాపర్ పాడ్కాస్ట్ చేస్తున్నాం విత్ డియో వేదవ్యాస్ చక్రవర్తుల. హీ రీసెంట్లీ స్టార్టెడ్ లిఫ్టింగ్ వెయిట్స్. సో ఎప్పటించో అనుకుంటుండే లైక్ మేము ఒక ప్రాపర్గా ఒక పాడ్కాస్ట్ షూట్ చేయాలా, క్వశ్చన్స్ అడుగుతాడు, నేను ఆన్సర్ చేస్తాను అని. సో హియర్ ఈజ్ ద రైట్ టైమ్ ఫర్ ఇట్. అండ్ వేదవ్యాస్ ఈరోజు మనకు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు, దానికి నేను కొంచెం ఆన్సర్స్ కూడా ఇస్తాను. మీకు కూడా కొంచెం డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతాయి అవి. దీస్ క్వశ్చన్స్ ఆర్ కంప్లీట్లీ రిలేటెడ్ టు మై పర్సనల్ లైఫ్, రిలేషన్షిప్స్, వర్కౌట్లు, జిమ్, ట్రైనింగ్, ప్రతి ఒక్కటి, ఇంకా నాట్ జస్ట్ ఫిట్నెస్, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కింద కవర్ చేద్దాం. సో ఐ హోప్ యూ గాట్ కవర్డ్ సమ్ గుడ్ క్వశ్చన్స్. Yes. స్టార్ట్ చేద్దాం ఇంకా. లెట్స్ గో, లెట్స్ గెట్ ఇట్. రిలాక్స్ అవుతావు ఫస్ట్. చెప్పండి. ఫస్ట్ రిలాక్స్ అవుతారా? ఫిట్ వాట్సో గారు మీరు వెనకకి జరగండి కొంచెం. మాట్లాడి గాలి తెలుసుకోవాలి. కొంచెం వెనకకి జరగండి, మంచిగా కూర్చోండి కంఫర్టబుల్ గా. మీ కంఫర్ట్ జే మా నాణ్యత. మీ నమ్మకమే మా నాణ్యత. రైట్. సో ఇప్పుడు జనరల్గా పిల్ల ఇట్లా పెట్టుకుందాం, మీద పెట్టుకుంటా, మీద పెట్టుకో. సో జనరల్గా జనరల్గా ఇవి ఎలా నడుస్తాయి అంటే, యూట్యూబ్లల్లా ప్రతి ఒక్కరు ఇట్లా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా. ఇది దానికి సంబంధం కూడా లేదు, అసలు ఇది ఇంటర్వ్యూ కాదు. దీనికి ఏం పేరు అంటారు? పాడ్కాస్ట్ అంటారు. కొత్తగా వచ్చింది ఇప్పుడు ఆ పేరు. అది కూడా కాదు, మాదంతా ఒక అల్టిమేట్ క్యాస్ట్. కాబట్టి మేము నేను ఏది అడుగుతా అది ఫ్లోలా ఫిట్ వాట్సో చెప్తాడు. దేర్ ఈజ్ నో స్క్రిప్టెడ్. అంతే. నాకేం క్వశ్చన్లు అడుగుతాడో కూడా ఏం చెప్పలే, తెలియదు. సో ఏది వస్తే అది మాట్లాడడమే, ఏది చెప్తే అది, అంటే ఏది అడిగితే దానికి మనం రెస్పాండ్ అవ్వడమే, అంతే. సో ఫిట్ వాట్సో, మీకు ఈ జిమ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? నాకు ఎలా వచ్చిందని అడిగే ముందు మీకెందుకు రాలేదని సిగ్గుపడాలి, ఓకేనా? ఓకే, అట్లా కాదు, మంచిగా చెప్పు. ఇప్పుడు మీకెందుకు రాలేదు అని ఆలోచించేదానికన్నా నాకెందుకు రాలేదని ఆలోచించాలి. అదే మొత్తం కురిపేస్తున్నావురా. సరే అది మెల్ల తర్వాత. ఫస్ట్ అయితే నువ్వు క్వశ్చన్స్ అడుగు. సీరియస్ డిస్కషన్. ఓకే, సీరియస్ డిస్కషన్. జిమ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? జిమ్ స్టార్ట్ చేయడం అనేది బేసిక్గా దానికి ఒక పెద్ద రీజనే ఉంది. దాని గురించి నేను చాలాసార్లు వీడియోస్లో, బ్లాగ్స్లో మాట్లాడినా, కానీ ప్రాపర్గా ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలే ఏమైంది, ఏంది కథ అనేది. సో చెప్తాను. నీకు కూడా తెలుసు యాక్చువల్ స్టోరీ, బట్ ఆడియన్స్ నాకు తెలుసు, కానీ అక్కడ చూసే వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి అందుకే ఇది అడుగుతున్నా. చెప్తున్నా, ప్రాపర్గా అడుగుతున్నా నేను. ప్రాపర్గా చెప్తా చూడు. నీకు అసలు ఈ జిమ్నాస్టికో, గెయిన్ యువర్ మజిల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అసలు జిమ్ అంటే ఫుల్ ఫామ్ కూడా నాకు తెలియదు. అయితే ఈ జిమ్ మన ఈ జిమ్ వల్ల మన మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ అంటే మనలో ఉన్న స్ట్రెస్ ఇవన్నీ పోవడానికా, లేకపోతే ఈ జిమ్ చేయడం వల్ల అదే ఒకరి కోసం జిమ్ చేయడం అట్లా చేద్దాం అనుకున్నావా, లేదంటే నీ అంతలోనే నువ్వు జిమ్ చేద్దామని అనుకున్నావా? నేను జిమ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు బేసిక్గా జిమ్ అంటే ఏందో తెలియదు. ఓకే, అంటే నాకు అసలు జిమ్ అంటే ఏందో తెలియదు. జిమ్కి వెళ్ళాలనే ఇంటెన్షన్ లేకుండే, జస్ట్ నార్మల్గా వాకింగ్ అవి వేసుకునేటోని, నడుచుకుంటూ పోతున్నప్పుడు జిమ్లు కనిపిస్తుండే. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ కజిన్స్ ఉంటారు కదా, వాళ్ళు జిమ్కి తీసుకొని జాయిన్ చేశారు నాకు. నేను స్టార్టింగ్లో ట్రైనింగ్ అంతా స్టార్ట్ చేసిన, కానీ అప్పుడు కూడా మనకు తెలియదు కదా మనం ఎక్కడ ఉంటాం, ఏం చేస్తాం. జిమ్ వాజ్ నెవర్ మై అంబిషన్, జిమ్ వాజ్ నెవర్ మై డ్రీమ్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ సడన్గా వచ్చి పడ్డది, మార్చేసింది మొత్తం. సో నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు జిమ్లో ఆబ్వియస్లీ ట్రైనర్స్ ఉంటారు. లైక్ నువ్వు ఇప్పుడు జిమ్కి వెళ్తున్నావా, అక్కడ చాలామంది ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు మిస్గైడ్ చేస్తుంటారు. అథ్లెట్స్ అంటున్నా, అప్పటికి మనం జస్ట్ జిమ్ స్టార్ట్ చేసినాం. సో మిస్గైడ్ చేస్తారు లైక్ ట్రైనర్స్ కానీ కోచ్లు కానీ జిమ్లో మిస్గైడ్ చేస్తారు. తెలియని కొన్ని విషయాలు చెప్తారు. అవి చూసి మీరు నిజం అనుకొని అవి ట్రై చేస్తారు, ప్రయత్నిస్తారు. థ్రెడ్మిల్ పైన వాక్, ఓవర్ కార్డియో, ఓవర్ ఇంటెన్సిటీ ట్రైనింగ్, ఇవన్నీ చేయడం. దానివల్ల ఒక్క బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం ఇక్కడ, ఓకేనా? బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోజ్ నీకు ఒక జిమ్ ఉంది, నేను నీ దగ్గరికి ఒక క్లయింట్ లాగా వచ్చిన జిమ్లో, నువ్వు ట్రైనర్. నీ వర్క్ ఏంటంటే క్లయింట్స్ ఎంతమంది అయితే అంతమందిని తీసుకోవాలా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా బయటికి వెళ్ళగొట్టాలి. అది ఒక బిజినెస్ మోటివ్. సపోజ్
ఇప్పుడు ఒక జిమ్ ఉందనుకో, అక్కడ నువ్వు ట్రైనర్ లాగా వర్క్ చేస్తున్నావు, అది నీ సొంత జిమ్. నలుగురు వచ్చినారు, నలుగురు వస్తే అరే అమ్మ నలుగురు వచ్చిర్రా జిమ్లో జాతర జాతర అవుతుందని ఒకటి ఉంటుంది నీ మైండ్లో. ఈ జాతరని ఎట్లా తగ్గియాలి అంటే వాళ్ళని గట్టిగా ట్రైన్ చేసి వాళ్ళని ఎక్కువ ఇచ్చేసి భయపెట్టించేసి పంపించేసేయాలి. ద వన్ థింగ్ విచ్ ఎవ్రీ ట్రైనర్, ఎవ్రీ క్లయింట్, ఎవ్రీ ట్రైనర్ ఇన్ ద జిమ్ డస్ ఈస్ రాగానే ఫస్ట్ డే ఫుల్ హెవీ వర్కౌట్ కార్డియో అన్నీ వేయించేస్తారు. దానివల్ల బాడీ పెయిన్స్ ఎక్కువ అయ్యి వాడు భయపడి జిమ్కి రావడం బంద్ చేసేస్తాడు. సో అక్కడ ఏమవుతుంది, క్లయింట్ బేస్ పెరుగుతుంది, వచ్చేటోళ్ళు తగ్గిపోతారు, జిమ్ ఖాళీ ఉంటుంది, వానికి అదొక ప్రాఫిటే కదా. 4 రోజులు వచ్చిండు, పైసలు కట్టిండు, కథం అమ్మాయి అయిపోయిందిరా అంటాడు. కానీ అక్కడ క్లయింట్ ఏమనుకుంటాడు, అమ్మ జిమ్ అంటే డేంజర్ రా, నేను వెళ్ళొద్దు అనుకుంటాడు. సో దిస్ ఈస్ ద వన్ థింగ్ విచ్ ఓనర్ కి ట్రైనర్ కి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ కరెక్ట్ ఉండవు, కొన్ని ఉండవు. ఆ టైంలో ఇంకా అది వాన్ వీక్నెస్ ఉంటుంది కదా, జిమ్ ఓనర్ వీక్నెస్ ఉంటుంది, వేరే ట్రైనర్స్ దొరుకుతలేరు అని ఒకటి పెట్టుకుంటారు. దొరికితే డెఫినెట్లీ కిక్అవుట్ చేస్తారు. కాకపోతే సో బిగినర్స్ అందరు, నేను కూడా ఒక బిగినర్ నుంచి వచ్చిన, నేనేం పెద్ద కట్టలు కట్టి నేను జస్ట్ ఒక 2 monthsలో 5 kgs తగ్గిన అంతే, బికాస్ ఆఫ్ ఫిట్ వాట్స్ గైడెన్స్ వల్ల. ఈడున్నాడు కాబట్టి ఆ మాత్రం 5 kilos తగ్గిన నేను. అంటే ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నతోటి నేను గైడెన్స్ నాకు ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నేను ప్రతిదీ ఎట్లా ఏంటిది, ఏం తినాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా క్యాలరీస్ ఎట్లా మనం మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కటి నేను తెలుసుకొని ఫిట్ వాట్స్ దగ్గర నాకు ఈడున్నాడు కాబట్టి నేను తగ్గిన. కానీ మీకు మీ జిమ్కి వెళ్తేనే కదా ట్రైనర్స్ చెప్పేది, కాబట్టి అందుకే ఇది చెప్తున్నాడు ప్రాపర్గా. ఇప్పుడన్నా తెలుసుకోండి. నేను ఇప్పుడు ఈ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీకు ముచ్చట చెప్పినా కదా, ఈ ముచ్చటని మీరు రిలేట్ చేసుకొని జిమ్లో రన్న ట్రైనర్లు మీకు ఓవర్ ట్రైన్ అవి వేపిస్తే కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయరు. ఓకేనా? ఇట్స్ నాట్ నెససరీ ఫస్ట్ డే నుంచే ఫుల్ ఇంటెన్స్ ఫుల్ హెవీ కార్డియో వేయాలి, పొట్ట కరిగిచ్చేసేయాలి అని రూల్ లేదు. స్లోగా వేసుకుంటూ పోవాలి అంతే. స్లోగా వేసుకుంటే ఏదన్నా మంచిగా అవుతుంది పద్ధతిగా. మేబీ ఫ్రమ్ 5 years ఫ్రమ్ టుడే ఐ మైట్ చేంజ్ మై డెసిషన్. నేను ఇంకొకలాగా మాట్లాడచ్చు, నేను ఇంకా కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈ విషయాన్ని. బట్ ఓవర్ మై పాస్ట్ 5 years ఆఫ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పదలుచుకుంది అయితే ఇదే. బిగినర్స్కి ఒక అడ్వైస్, జిమ్లో ట్రైనర్ల మాటలు వినకండి ఎక్కువ. ఓకేనా? సో ఇంకో క్వశ్చన్ నాకు, జనరల్గా నేను కూడా హేటర్సా, నీ హేటర్స్ కూడా ఎట్లుంటారంటే ఫిట్ వాట్స్ నువ్వు చెప్పే ఆన్సర్ బట్టి వాళ్ళు హేట్ తెచ్చుకుంటున్నారు కొంతమంది. పర్సనల్గా నేను చూస్తా కాబట్టి నాకు తెలుసు, ప్రతి ఒక్కరిని చూడలేవు కదా. అవును. కాబట్టి నేను చూస్తా కాబట్టి నేను ఫాలో అయ్యే వ్యక్తి నీ మాటలు వానికి ప్రాబ్లం అవుతున్నాయి కొన్ని. సో వాడి దగ్గరికి వెళ్ళి వచ్చిన చిన్న ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఒకటి వచ్చి నేను అడుగుతా, ఇక జిమ్మే నీ లైఫా? ఇంకా నీ ఫస్ట్ దీనికి నాకు ఆన్సర్ చెప్పు. జిమ్మే నీ లైఫా? జిమ్ వల్ల నీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, నీకు ఇన్కమ్ సోర్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఇప్పుడు బ్యాక్ సపోర్ట్ లేని వాళ్ళు 1 hour జిమ్ చేసుకొని హెల్త్ పరంగా చూసుకుంటారు. కానీ ఇప్పుడు నువ్వు ఒక తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీనే నువ్వు ఒక ఫిట్నెస్ అనే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోదామనే నీ గోల్. నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోదామని నీ నెక్స్ట్ లెవెల్ నీది ఉంది. అయితే ఈ జిమ్మే నీ లైఫా అనేది ఫస్ట్ క్వశ్చన్. దీంట్లో చాలా ఉన్నాయి మళ్ళా. నేను దీనికి ఒక క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చేస్తా. ఓకేనా? దీనికి ఇంకొక ఆన్సర్ లేదు. ఎంతమంది హేటర్స్ చూస్తున్నా కూడా వాళ్ళకు కూడా అనిపిస్తుంది, అరే వీళ్ళు ఉత్తగా గెలుస్తున్నారా అని ఒక ఫీలింగ్ వస్తుంది వాళ్ళకు. ఖచ్చితంగా చెప్తున్నా. ఎస్, జిమ్ ఈజ్ మై లైఫ్ ఫర్ ద టైమ్ బీయింగ్. ఇప్పటి నుంచి నెక్స్ట్ ఒక 30 or 40 years వరకు దిస్ ఈజ్ మై లైఫ్. రీజన్ చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ థింగ్, సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ అని కాదు. ఐ హ్యావ్ సో మెనీ అదర్ ప్లాట్ఫామ్స్. యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. కంటెంట్ క్రియేషన్కి చాలా అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు బ్రాండ్స్ స్పాన్సర్ చేస్తున్నాను, బ్రాండింగ్ ప్రమోషన్. సో నేను ఒకవేళ ఈ జిమ్ చేయడం మానేస్తే నాకు ఈ బ్రాండ్స్ నాకు పైసలు పే చేయరు. ఓకే, సో నేను ఇప్పుడు వర్కౌట్లు చేస్తున్నా, జిమ్కి వెళ్ళి కంటెంట్ చేస్తున్నా కాబట్టి నాకు ఆ బ్రాండ్ కూడా పైసలు ఇస్తాడు. ఆ పైసలు కూడా తుమారి అవకాత్కి బాహర్. ఓకే, ఆ హేటర్ గాడు పడుతున్నాడు, వాని అవకాత్కి బాహర్ అంత పే వస్తుంది నాకు. అర్థమవుతుంది కదా? సో నువ్వు మంత్లీ ఈఎంఐ ఎంతైతే కట్టుకుంటావో నీ మొత్తం అన్ని నెలవారుగా ఎంతైతే ఈఎంఐలు ఉంటాయో అంతా నేను సంపాదిస్తాను నెలకి. సో ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ దిస్ ఈజ్ మై లైఫ్. నాకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు దీనికి వేరే వాళ్ళకు. లైక్ ఈవెన్ ఇఫ్ దట్ హేట్ మీ డజన్ అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం వన్ థింగ్ ఏంటంటే, మనం ఎప్పుడైనా బయట కనిపించినప్పుడు వాళ్ళు ట్రిగర్ అవుతారు బేసిక్గా. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం టు మీ, అది వాళ్ళ ప్రాబ్లం. సో నేనేం చేసేది ఏంది, ఐ క్యాన్ జస్ట్ ఇగ్నోర్ దెమ్, ఐ క్యాన్ నాట్ టాక్ టు దెమ్, జస్ట్ వదిలేసి నా పని నేను చేసుకోవడం అంతే. ఇంకోటి దీనికి రిలేట్ చేసిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. లైక్
వర్స్ట్ ఇన్సిడెంట్ రీసెంట్లీ హ్యాపెండ్ విత్ మై కార్, బైక్ ఏదైనా కానీ. ఒకటి ఏంటంటే నేను కంటెంట్ క్రియేటర్. ఓకే, నేను జనరల్గా తిరుగుతుంటా, చాలా జిమ్స్కి వెళ్తుంటా, వర్కౌట్లు వేసుకొని అటు తిరుగుతుంటా కదా. సో మొన్న నేను ఇక్కడ డిఎల్ఎఫ్ దగ్గర ఒక జిమ్కి వెళ్ళిన. అక్కడ ఎవడో సో కాల్డ్ హేటర్ ఆర్ ఎనీవన్ సమ్మన్ హూ డజంట్ లైక్ మై కంటెంట్, లేకపోతే నన్ను చూసి బాగా కుళ్ళుకునేటోడు, నా లైఫ్ని వాడు అడ్మైర్ చేసుకున్నారే ఉంటే వీనిలాగా ఉండాలి అని కొంచెం హేట్ పెంచుకున్నాడు వాడు అవుతుంటాడో, వాడు నా కార్ది బోనెట్ ఇరగొట్టేసినాడు. లైక్ లెఫ్ట్ సైడ్ బోనెట్ ఏదైతే ఉంటుందో అది ఇరగొట్టేసినాడు. ఓకే, సో ఇక్కడ ఏమైంది, లైక్ ఎందుకు చేసిండో రీజన్ తెలియదు, ఎవడు చేసిండో అసలే తెలియదు. ఇక్కడ మైండ్లో ఇంకా నెక్స్ట్ 2-3 డేస్ వరకు మొత్తం అదే నడుస్తుండే. ఎందుకు చేసినాడు, ఏం అవసరం, లైక్ అంత హేట్ చేసి అంత నేను ఏం చేసిన సొసైటీలో, లైక్ మరీ అంత తప్పేం చేసిన నేను. ఎన్నో కోట్లు పైసలు వేసుకోబోతున్నోళ్ళకే ఏమవుతలేదు. నేను జస్ట్ ఈ కంటెంట్ చేసుకుంటా మీ లైఫ్లో అంతా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినా ఒక ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత నేను ఫ్రెండ్తో మాట్లాడి ఇట్లా అని చెప్పి డాష్ క్యామ్ ఒకటి ఇన్స్టాల్ చేయించుకున్నాను. లైక్ ముందలో కెమెరా, వెనకలో కెమెరా పెట్టినా. దీని తర్వాత ఏ సులియాడు వచ్చి ఏం గుంజినా ఏం ఇరగొట్టినా క్లియర్గా వీడియో దొరుకుతుంది, విత్ వీడియో ప్రూఫ్ అని బుక్ చేస్తా అని ఒక ప్లాన్ పెట్టుకుని ఉన్నాను నేను. సో మై డియర్ హేటర్స్ అండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరైనా నా కారు జోలికి వచ్చేదన్నా గెలకాలనుకుంటే చూస్ చేయండి. ఒక్కసారి నీ వీడియో దొరికిందనుకో కురిపేస్తాం మొత్తం. నవీన్ గోల్డెన్ బాయ్, నేను కౌశిక్ ఈశ్వర్ ప్రతి ఒక్కంతా స్టోరీ పెట్టిస్తా. నీ అడ్రస్ 2 నిమిషాల్లో దొరకబడతా. స్మాష్ సెకండ్లా బిస్కెట్ అయిపోతాను. సో చూస్ చేయి, ఓకేనా, జాగ్రత్తగా చేయి, అదే చెప్తాను. సో ఎవ్రీ యాక్షన్ యూ డూ విల్ హ్యావ్ అన్ ఆపోజిట్ రియాక్షన్ అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నాకు ఎప్పుడు కూడా నా లైఫ్లో లైక్ నేను ఈ హేట్ని అంటే నా మీద నువ్వు హేట్ చూపించినా నేనేమన్నా, కానీ ఇట్లా మెటీరియలిస్టిక్ థింగ్స్ కొన్ని ఎక్స్పెన్సివ్ షిట్ లైక్ కార్ కానీ బైక్ కానీ ఇట్లాంటి వాటిపైన మనం చేస్తే ఇట్ విల్ ఎఫెక్ట్ యూ సమ్ డే. లైక్ కర్మ అంటారు చూడు, కర్మ నువ్వు ఏది చేస్తే అది నీకు రిటర్న్ వస్తుంది. కర్మణ్యేవాధిక అట్లా అట్లా. అయితే నువ్వు చెప్పు. నాకు యాక్చువల్గా సేమ్ ఇట్లానే నీ ఫాలోవరు నీ ఫ్యాన్ యాక్చువల్గా ఆడు. నువ్వేదో బ్రాడ్కాస్ట్లా సంథింగ్ ఎవరినో నెంబర్ పెట్టి వీని బుగ్గ చేయండి, స్పామ్ చేయండి అని చెప్తే వాడు దానికి ఎఫెక్ట్ అయిపోయి, అంటే మేబీ వాడే చేసిండేమో అది, విను వాడు ఎఫెక్ట్ అయిపోయి నాకు మెసేజ్ చేసిండు, ఏంది బ్రో మీ ఫ్రెండ్, నేను పెద్ద ఫాలోవర్ మీ ఫ్రెండ్కి. రైట్ వీడేద్దా ఇక వినిపోయేది అదే అప్పుడు లొల్లేగా దా ఫేక్ ఐడియా ఐడియా లేదు కానీ 0 followers 0 post 0 comment. బేసిక్గా ఇట్లాంటి వాళ్ళే మనకు ఎక్కువ హేట్ కామెంట్స్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ టైంలో ఎవరు 1 second. హలో. సో ఇక్కడ ముచ్చట ఏమైందంటే రీసెంట్గా వేదవ్యాసానికి ఒకడు కాల్ చేసినాడు. ఓకేనా, సో లైక్ ఒక ఆడియో కాల్ చేసాడు వాట్సాప్లో. తేడా కొంచెం లెక్క మాట్లాడినాడు. ఇఫ్ ఫర్ ప్రూఫ్ నేను పక్కన మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను, లైక్ ఆ స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తాను మీకు. సో ఈ ముచ్చట జరిగింది. ఓకేనా, సో ఇది జరిగిన తర్వాత వేదవ్యాసాడు అరే వింది బ్రాడ్కాస్ట్లో పెట్టరా అంటే నేను ఆ నంబర్ తీసుకొని బ్రాడ్కాస్ట్లో వేసిన. ఇది ఎవడో నాకు తెలియదు, లైక్ ప్యూర్లీ వీ కెన్ సే విత్ ఆడియో ఇది చెక్ అవ్వడానికి. సో ఇది తీసుకొని నేను బ్రాడ్కాస్ట్లో వేసిన. దానికి వాడు ట్రిగర్ అయ్యి, అంటే లైక్ ఎవడైతే చేసినాడో వాని ఫ్రెండ్ ఎవడో, సో వాడు వీడికి మెసేజ్ చేసి స్టోరీలలో యాడ్ చేసి ట్యాగ్ చేసి అంతా ఆన్ చేశాడు. దట్స్ ఆల్ అ బిగ్ స్టోరీ. బట్ డెఫినెట్లీ ఎవరన్నా అట్లాంటి లంగ పనులు చేస్తే మనం రియాక్ట్ అవ్వాల్సిందే కదా, సైలెంట్గా అయితే కూర్చోలేము. అట్లా ఇన్స్టాలోనా? నా నెంబర్ ఎట్లా దొరికింది మీకు? నా నెంబర్ ఎలా దొరికింది నీకు? ఇన్స్టా పేజ్ చూసి అందులో నెంబర్ కింద ఉంది. ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడ ఉంటారు? అది గాజువాకనా? ఓకే, మరి నాకు మెసేజ్ చేసినావు? మరి నాకు మెసేజ్ చేసావు అంటున్నా. నార్మల్గా చేసాను, మామూలుగా ఇంకేం కాదు. నార్మల్గా మెసేజ్ చేశాను, ఇంకేం కాదు. ఇంకా ఏం కావా? ఇంకేం కాదు, నార్మల్గా మెసేజ్ చేశాను అంటున్నాను. ఇంకేం కాదు అంటే ఇంకేముంది? అంటే మామూలుగా మెసేజ్ చేద్దామని చేశాను అంతే, ఇంకేం లేదు. ఇంకోసారి మెసేజ్ చేస్తే గుద్ద వాళ్ళదే ఇంకా. ఇంకోసారి మెసేజ్ చేస్తే గుద్ద వాళ్ళదే ఇంకా అంటున్నా. ఎందుకు చెయ్యకట్లా నాకు. సరే కొంచెం బాబే మొడాన్ని
చూద్దాం. ఇప్పుడు సీరియస్గా అడుగుతున్నా, పెళ్ళి చేసుకుంటావా? ఇప్పట్లో మేబీ లైక్ ఇంకొక 4-5 మరి ఇయర్స్. నేను ఇష్టపడే అమ్మాయిలకు ఏం చెప్తావు? ఇష్టపడే వాళ్ళందరినీ చేసుకుంటాం మరా. సరే, వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తావు? దండం పెట్టేస్తున్నాడు. దండం పెడతా, పెళ్ళికి వచ్చిపోండి, అంతే అన్న. విచ్చేసి భోజనాలు చేసి పోండి. అందరికి డైట్ ప్లాన్ ఇస్తాడు, అప్పుడు ఫ్రీ డైట్. ఫ్రీ డైట్ ప్లాన్ ఇస్తా. సో ఇంకో క్వశ్చన్ ఉంది నా దగ్గర. ఈ క్వశ్చన్స్ చాలా ఉంటాయి ఫిట్ వాట్సాప్. లాస్ట్ టైం మనం చేసినప్పుడు అడిగిన చూడ కొన్ని క్వశ్చన్లు అవి గుర్తుకొస్తలేవు. నెక్స్ట్ 2025 ICNలో నీకు కాంపిటీషన్ ఎవరు అని నీ ఫీలింగ్? ఎవరు వస్తారో నీ ఫీలింగ్? ఒక నిమిషం. నెక్స్ట్ 2025 ICN కాంపిటీషన్ ఏదైతుందో దానిలో నీకు పోటీగా ఎవరు వస్తారు అని నీ ఫీలింగ్? ఇప్పుడు ఇది మిస్టర్ ఒలింపియా కాదు, ఎవ్రీ ఇయర్ సేమ్ అథ్లెట్స్ వచ్చడానికి. నెక్స్ట్ ఇయర్ కొత్త వాళ్ళు వస్తారు, ఎవరో ఒకళ్ళు వస్తుంటారు. లైన్ అప్ మన వాళ్ళల్లో, మన తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీలో నీ కేటగిరీలో ఎవరైనా వస్తారా? మనకు అట్లా కాంపిటీషన్ లాగా అయితే ఎవరు లేరు, అందరం ఈక్వల్ ఉన్నాం. కాబట్టి నాకన్నా ముందున్నాడు, నాకు వెనుకలు ఉన్నాడు అని ఎవరిది లేదు. ఎందుకంటే కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ట్రైనింగ్. ఇక మనం ఈ 1 year ఎంత కష్టపడుతున్నాం, డైట్ ఎట్లా ఫాలో అవుతున్నాం, కండిషన్ ఎట్లా తీసుకొస్తున్నాం అనేది ఆడ స్టేజ్ పైన రిఫ్లెక్ట్ చేస్తుంది. మేబీ నేను ఇక్కడ ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే అవి స్టేజ్ పైన రిఫ్లెక్ట్ అవుతాయి, ఆబ్వియస్. సో అప్పుడు ఐ కెన్ ఫీల్ సమ్మన్ ఈజ్ లైక్ బెటర్ దాన్ మీ అని. సో ఇప్పటికైతే అట్లా ఏం లేదు, ఎందుకంటే నా మీద ఒక నమ్మకం ఉంది. నెక్స్ట్ ఇయర్ ICN హైదరాబాద్ వరకు నేను బెటర్ కండిషన్ని పట్టుకొని వస్తాను అట్లా. సో అయిపోయిందా? ఫిట్ వాట్సాప్ ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నాడా, సింగిలా? ఇప్పుడేం లేదు, ఇప్పుడైతే కరెంట్లీ నాట్ ఇంట్రెస్టెడ్. జస్ట్ అట్లా ఉన్నా అంతే, జస్ట్ ఎగ్జిస్టింగ్ వితౌట్ ఎనీథింగ్. జస్ట్ ఫిట్ వాట్సాప్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ ఈ సింగిల్ ఫర్ ఎవర్. ఫర్ ఎవర్ అనేది నువ్వు చెప్పలేవు. నాట్ రెడీ ఫర్ ఎనీ రిలేషన్షిప్స్ నౌ, ఎందుకంటే నాకు మరి సంథింగ్ కామెంట్స్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళు కూడా ఇష్టాలు మస్తు చేస్తారా, కామెంట్ల గురించి పట్టించుకుంటూ పోతే లైఫ్లో చాలా. వాళ్ళు కూడా నీ ఫాలోవర్స్ కాబట్టే కదా, వాళ్ళు చాలా అనుకుంటారు. ఇప్పుడు జనాలు కూడా ఎట్లా అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ కన్నా పక్కన ఉన్న లైఫ్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. లైక్ ఎవ్రీ వన్ డస్. ఓకే, మనం అని కాదు, బేసిక్గా నువ్వు సోషల్ మీడియాలో ఏ కపుల్ చూసినా కూడా వాళ్ళు ఒక పోస్ట్ పెడితే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ బ్రేకప్ అయితే దాని గురించి ఒక 50,000 స్టోరీలు పెడతారు. సో ఇట్స్ కామన్. సో కింద వచ్చే కామెంట్స్కి అది జస్ట్ నేను కామెంట్స్ని ఎక్కువ పట్టించుకోను. అండ్ కామెంట్ చేసే ప్రతి ఒక్కరు వాళ్ళకు ఉండే ఎక్స్పెక్టేషన్స్ దగ్గర వాట్సాప్ అన్న కూడా ఇట్లా రిలేషన్ ఉంటే బాగుంటుంది, హ్యాపీ ఉంటుంది, వాళ్ళకి అనిపిస్తుంది. బట్ ఐఎమ్ పర్సనలీ నాట్ రెడీ ఫర్ ఎనీ రిలేషన్షిప్ రైట్ నౌ. ఎందుకంటే నాకు పాస్ట్ నుంచి బయటికి రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. సో ఐ విల్ టేక్ మై టైం. ఫ్యూచర్లో ఎవరన్నా మమ్మీ చూస్తుంది సంబంధం, చూసి మమ్మీ చేసుకో అంటే చేసుకుంటే కళ్ళు మూసుకొని ఇట్లా కట్టేస్తాడు తాళి. అప్పటికి కూడా కొన్ని నాకు ఉన్నాయి క్రైటీరియాస్, లైక్ నాకు వైఫ్ అయితే ఇట్లా ఉండాలి అని. సో దానిలో వన్ థింగ్, ఈక్వల్ ఉండాలి. క్రెడిట్ కార్డ్ కాదు, ఎర్నింగ్ వైజ్ ఈక్వల్ ఉండాలి. లైక్ నేను 4 లక్షలు సంపాదిస్తే ఆమె కూడా కనీసం ఒక 2 lakhs అన్నది సంపాదించాలి. మరి 30,000 సంపాదించి అప్పుడు వచ్చే బుడ్డోడికి ఏం పేరు పెడతావు? ఏదో పెడదాం, అదంతా తర్వాత విషయం. బట్ ఇద్దరికి కొంచెం బ్యాలెన్స్ ఉండాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. లైక్ నేను ఫుల్ సంపాదించి ఆమె హౌస్ వైఫ్ లాగా ఉంటే ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. వచ్చే బుడ్డోనికి సో కొంచెం కష్టం అయిపోతుంది పిల్లోడిని పోషించడానికి. అదే యాక్చువల్గా ఈ బుడ్డోడు దిస్ కాల్ మొత్తం ఈ డైలాగ్స్ అని నేను చెప్తున్నా. ఈ బుడ్డోడు అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. సో ఆ బుడ్డోడిని మనం మెయింటైన్ చేయడానికి, వాడు అడిగిందల్లా కొనియడానికి పైసలు కావాలి. సో ఆ పైసల కోసం. ఓకే, సో ఇంకోటి ఏంటంటే, నువ్వు బుడ్డోని అన్నావు, వానికి నువ్వు కావాల్సినవి కొనిలేదనుకో, వాడికి ఒక ఐఫోన్ అడిగిండు, కొనిపోతే అమ్మాయి రిపోక్ డాడీ అనుకుంటారు. మంచిగా కొనిసారి మా డాడీ హీరో అంటారు, మంచి బుక్ డాడీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ట్రీట్ యువర్ చిల్డ్రన్, హౌ యూ మేక్ యువర్ చిల్డ్రన్ గ్రో. నైస్. నేను అట్లా కాదు, ఇప్పుడు దీని కింద కామెంట్లు వేసారు అనుకో, నేను పెద్ద పద్ధతి డాడీని, నేను నా కొడుకు గేమ్ కొనియా. ఈ జనరేషన్ అట్లా లేదు బాయ్. ఓకేనా, దిస్ ఈస్ 2024. నాకు పెళ్ళి అయ్యేసరికి 29 అవుతుంది. వాడు బుడ్డోనికి సుల్లిలేసి పెద్దగా అయ్యేసరికి ఇంకో 10 ఏళ్ళు అవుతుంది. సో అరౌండ్ 38, 39 ఇయర్స్ వస్తాయి నాకు. అప్పటికి వానికి ఒక 5-6 ఏళ్ళు వస్తాయి. అప్పటికి ఎంత ఇంకో 15 ఇయర్స్ 40.
జెన్జీ పోయి జెన్ పి వస్తుంది అప్పటికి, మొత్తం మారిపోతుంది. ఫోన్ లేని గడవదు, దొడ్డికి పోతే ఫోన్ పట్టుకునే వాళ్ళు లోపలికి, అట్లా అయిపోతుంది. ఇప్పుడు కూడా అట్లే ఉంది. అప్పుడు బుడ్డోడు ఎల్కేజీ పొరడు కూడా ఫోన్ తీసుకుని పోతారు లోపల, చిన్నగా ఇంత బుల్లి ఉంటుంది, ఇట్లా కొట్టుకుని వస్తారు. ఓవర్ కంటెంట్ అయిపోతుంది. చాలు రా అండ్ రియల్. గాయ్స్, సో ఇది ఫిట్ వాట్స్ అయితే చాలా క్రేజీ ఫన్ ఉంటుంది. కానీ అంటేనే మనం బ్లాగ్లలో ఒక్కడనే కూర్చొని ఇట్లా సీరియస్ సోగా వేసి అంట, కానీ సో ఇట్లా ఫిట్ వాట్స్ సో ఎట్లున్నారు అందరూ? నమస్తే అందరికి, నమస్తే అందరికి, ఎట్లున్నారు అందరూ, ఎట్లున్నారు అందరూ అట్లా అట్లా. కానీ అది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఫిట్ వాట్స్ అవుతా అందరికి వాయిస్ ఒకటి ఏంటంటే అంటే నాకు లైక్ ఈ తెలుగు ఫిట్నెస్ కంటెంట్ చేస్తున్నప్పటి నుంచి నాకు స్టార్టింగ్ నుంచి కూడా హేట్ కొంచెం ఎక్కువ కంపారిటివ్లీ అదర్స్. వేరే వాళ్ళతో ఇంకోటి నాకు ఇంకో డౌట్ వచ్చింది, జస్ట్ చెప్పింది చెప్పు. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నాకు కొంచెం హేట్ ఎక్కువ చేస్తారు. అసలు దానికి రీజన్ ఏందో నాకు తెలియదు. మేబీ మై వే ఆఫ్ స్పీకింగ్, మేబీ మై వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్ ఆర్ రిప్లైయింగ్ టు ద థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ. సో గైస్, మీ అందరినీ ఒకటి చెప్తున్నా, కానీ ఫిట్ వాట్స్ అందరూ ఫుల్ యాటిట్యూడ్ అనుకుంటారు, ఫుల్ లైక్ ఇంకోటి ఇంట్రోవర్ట్, ఎవరితో మాట్లాడాడు, ఆయన లోకం వేరే ఉంటుంది, మనం మాట్లాడొచ్చా మాట్లాడలేమా అని అనుకుంటారు కదా. ఒక్కసారి వచ్చి వాట్సోని కలవండి, తర్వాత మీకు అర్థమవుతుంది. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నా జిమ్కి ఒకడు వచ్చిండు, మన ఇక్కడ మన ఎస్ఆర్ నగర్ నుంచి బ్రాడ్కాస్ట్లో పెడితే ఈయన కలుద్దామని వచ్చిండు. శ్రావణ్ అని ఒక బ్రో వచ్చిండు, ఇట్స్ వెరీ సూపర్ హ్యూమన్ బీయింగ్ ఆయన. అయితే వచ్చిండు, నేను షాక్, అసలు ఏంది బ్రో ఇట్లా అంటే, నేను ఎస్ఆర్ నగర్లో ఉంటా అంటే, యాక్చువల్గా మేము వీడు కార్ కింద జిమ్ దగ్గర కార్ ఆపుకొని ఉన్నాడు, నేను అప్పుడే బండిపై నుంచి బండి పక్కకు పెట్టి ఇద్దరు నించిన ఇట్లా స్టెప్స్ ఎక్కుతుంటే అప్పుడే అన్నాడు, అగో ఎవరు వచ్చినట్టు రా మన కోసం అని అనగానే ఇట్లా చూసిన, మనోనికి కూడా జీటీ ఉంది, వచ్చిండు మాట్లాడాలా వద్దా, ఎందుకంటే ఆయన అనుకున్నాడు, ఆయనే చెప్పిండు ముచ్చట, మళ్ళీ మాట్లాడితే నాతో మాట్లాడతాడో లేదో, హాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడేమో, ఎట్లా రిసీవ్ చేసుకుంటాడో అని చెప్పి అనుకున్నాడా. వచ్చిన 2 నిమిషాలకి కలిసిపోయి నన్ను పక్కకు పెట్టేసి, వీడు వన్ అపియరెన్స్ అంటే మంచిగా అనిపించింది, వన్ బిహేవియర్, మాట్లాడే విధానం అన్నీ మంచిగా అనిపించి ఆయనకి ఫోన్ ఇచ్చేసిండు. లెట్ మీ కంప్లీట్. ఫోన్ ఇచ్చేసి, ఫోన్ ఇవ్వాలి యాక్చువల్గా ఆయన ఫోన్లోనే, వీడు వర్కౌట్ చేస్తుంటే మొత్తం వ్లాగ్ అంతా తీసేసిండు అన్న, టక 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 అనుకుంటా. వీనికి నచ్చింది, సూపర్ బ్రో మీరు కూడా జిమ్ చేస్తారు కదా అని చెప్పి వీని బ్యాగ్లోకి వెళ్ళి స్టైల్గా ఎంత పెద్ద డబ్బా తీసి ఇచ్చిండు, క్రియేటివ్. ఎందుకు, ఏమవసరం, టోకెన్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ డెఫినెట్లీ. సో అట్లా నా దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా ప్రతి ఒక్కరు, నా బ్యాగ్లో స్టాక్ ఉంటుంది, 10 క్రియేటివ్ డబ్బాలు ఉంటాయి. ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు నాకు హార్ట్ఫుల్గా మంచిగా అనిపిస్తే, మనస్ఫూర్తిగా నాకు మంచిగా అనిపిస్తే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఖాళీ బ్యాగ్లో కానీ తీసి ఒక డబ్బా ఇస్తాను. నాకే 2 డబ్బాలు ఇచ్చిండు. దిస్ ఈజ్ ద టోకెన్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యువర్ బ్రదర్ ఫిట్ వాట్స్. నా సైడ్ నుంచి ఒక చిన్న సపోర్ట్, నువ్వు ట్రైనింగ్ చేస్తున్నందుకు. సో డోంట్ గివ్ అప్ అని చెప్పి చిన్న మోటివేషన్ ఇస్తాను. దాంతో ఏమనుకుంటారు, వాట్సాప్ అన్న ఇట్లా మోటివేషన్ ఇస్తాడా, కలిసినప్పుడు కూడా మంచిగా మాట్లాడతాడు, అది కలిసినోనికి అర్థమవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, ఇంట్రోవర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనుషులను వాళ్ళ లైఫ్లోకి యాడ్ చేసుకునేటప్పుడు, ఫ్రెండ్స్ని అంటే కొత్త ఫ్రెండ్స్ని చేసుకునేటప్పుడు వాళ్ళ లైఫ్లో ఒక్కటి అబ్జర్వ్ చేసేది ఏంటంటే, టైప్ ఆఫ్ పర్సన్ ద ఆపోజిట్ గైస్. అంటే ముందలోడు ఎట్లాంటోడు, మంచోడా కాదా, వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాడు, అవన్నీ చూస్తారు. నేను కూడా చూస్తాను. సపోజ్ ఇప్పుడు నా ఫాలోవర్స్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ మాట్లాడే పద్ధతి, వాళ్ళు మాట్లాడే స్టైల్, వాళ్ళ లుక్స్, వాళ్ళ బట్టలు చూసి నాకు అర్థమైపోతుంది ఎవరు ఎట్లాంటి వాళ్ళు. ఇప్పుడు బట్టలు చూసి జడ్జ్ చేయడం అంటే వాళ్ళ క్యారెక్టర్ని ఇది చేస్తున్నట్టు కాదు, జస్ట్ ద వే దే డ్రెస్ వెన్ ఎవర్ దే గో, క్లీన్గా కొంచెం అట్లీస్ట్ కొంచెం మెయింటెనెన్స్ నీట్గా. సో అట్లాంటి వాళ్ళు చూడంగా అరే మంచోడు రైడు అని, వాడు మాట్లాడుతున్నప్పుడు కూడా ముఖంలో అర్థమైపోతుంది. ఐ క్యాన్ యాక్చువల్లీ ఫీల్ దట్. ఓకే, నేను రాజమండ్రి జిమ్కి పోయినా, అక్కడ 2-3 వచ్చినారు, వాళ్ళ ముఖంలో హేట్ కనిపిస్తుంది. సో నాకు అది కనిపిస్తుంది, లైక్ ఎవరు ఏమనుకుంటున్నారు, వాడి మనసులో ఏం నడుస్తుంది అనేది ముఖం చూసి అర్థమవుతుంది నాకు. సో నాకు అట్లా చూస్తే అర్థమవుతుంది, అరే వాడు మంచోడు అనిపించి బాగా హానెస్ట్ ఉన్నాడు, అన్నయ్య అనుకుంటే మంచిగా మాట్లాడాడు, నాకు మంచిగా అనిపిస్తుంది. నేను వానికి సరే తీసుకోరా తమ్ముడు, చేయరా మంచిగా, నీకు నచ్చింది సపోర్ట్ చేస్తా. అట్లా వాడి ముఖంలో అరోగెన్స్ కనిపిస్తే నేను వాడిని పట్టించుకొని లైట్ తీసుకుంటాను. వాడికి అనిపిస్తుంది వీడి యాటిట్యూడ్ ఎక్కువ రా అంటే, ఆబ్వియస్లీ భయ్ నీ ముఖం అట్లుంది, నువ్వు బిహేవ్ అట్లే చేస్తున్నావు, నేను అట్లే బిహేవ్ చేస్తాను. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఆపోజిట్ రియాక్షన్, సింపుల్ యాజ్ దట్. ఓకేనా?
నీ ఇన్స్పిరేషన్ ఎవరు? మై ఇన్స్పిరేషన్ ఈస్ మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్. ఓకే, ఇఫ్ షీ ఈజ్ వాచింగ్ దిస్ వీడియో, ఆమె నీకు కూడా తెలుసు పేరు. ఓ అక్క, నువ్వు ఎవరో నాకు తెలియదు, మంచిగా ఇన్స్పైర్ చేసినావు మా వాడిని, నీకు పెద్ద దండాలు. చెప్పు అంటే జనరల్గా సీరియస్గా చెప్పు, నువ్వు ఎట్లా ఇన్స్పైర్ అయినావు? ఆమె నేను ఏ పరంగా ఇన్స్పైర్ చేసి? ఆమె ఎట్లా అంటే ఇన్స్పిరేషన్ లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటేమో పాజిటివ్ అండ్ ఎస్ జస్ట్ ఐ వాంట్ టు ఫస్ట్. ఆమె నార్త్ ఇండియన్, నేను ఆల్రెడీ దీని గురించి చాలాసార్లు చెప్పిన. ఓకే, షీస్ ఫ్రమ్ నార్త్ ఇండియా. ఆమె అప్పట్లో బాగా ఫిట్నెస్ ఎంతూజియాస్ట్, సైక్లింగ్ చేస్తుండే, ఇప్పటికీ సైక్లింగ్ చేస్తుంది, ఫిట్నెస్ చేస్తుంది. ఓకే, సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే జరుగు ఆమె ఉంటుండే ఇట్లా నా దిక్కు చూసి చెప్పు, నాకు చెప్పు. ఇద్దరం ఉండేటోళ్ళం. సో ఏంటంటే లైక్ కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ పడ్డది, ఇద్దరం దూరం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాం. అప్పుడు నేను ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుతుండే, లైక్ 24 hours గేమ్ ఉంటుండే. గేమ్ ఆడినామా, తిన్నామా, పండుకున్నామా, మొత్తం ఇదే ఉంటుండే. ఓకే, ఫర్ దాట్ టైం నేను మొత్తం ఓవర్ వెయిట్ అయిపోయినా. తింటాము ఆబ్వియస్లీ, ఫుడ్ తింటుంటాము, ఉబ్బిపోయినా. ఇంకా 1-2 months ఫుల్ గేమ్లో ఫోకస్ పెట్టి కాంకరర్ ఎక్కాల, కాంపిటీషన్. అందులో పబ్జీలో కూడా ఒక లెవెల్ ఉంటుంది, కాంకరర్ అని, ఏస్ కాంకరర్ అంటే. సో ఆ కాంకరర్ ఎక్కడానికి ఫుల్ గ్రైండ్ చేసి తిని కూర్చొని అచీవ్ చేసిన. కాంకరర్ 3 times ఎక్కినా నేను. సో ఇది ఎక్కిన తర్వాత అది ఎట్లా కాంకరర్ ఎట్లయితే ఎక్కినా బాడీలో ఫ్యాట్ కూడా అట్లా ఎక్కింది. ఓకే, సో ఇంకా తర్వాత నార్మల్ వీడియో కాల్ మాట్లాడలేదు చాలా రోజులు, 2-3 months అసలు వీడియో కాల్ లేదు, నార్మల్ ఆడియో కాల్స్. తర్వాత ఒకరోజు నార్మల్ వీడియో కాల్ చేసినప్పుడు ముఖం ఇట్లా మార్చేసింది ఒకసారి, ఏంది ఇంతలా అయిపోయిందని. జనరల్గా మనం దాని సీన్ రీక్రియేట్ చేద్దాం. నువ్వు ఫోన్ తీసుకో. హాయ్ బేబీ. అట్లా కాదు, ఐఎమ్ కాలింగ్ ఫర్ వాట్సాప్. హే బేబ్, వాట్సాప్. ఫిట్ వాట్సాప్, సారీ అప్పుడు ఫిట్ కాలే కదా. ఓకే మళ్ళీ వాట్సాప్ ఇतना నువ్వు హాయ్ బేబీ అను. मोटे कैसे हो गया? हे बेब व्हाट्सअप. हे व्हाट्सअप, इतना मोटे कैसे हो गया रे तू? बोलो जरा थोड़ा बोलो उनको, उन लोगों को. देखो आंटी जी. మీరు చూసేంత గుంజారా చూసిపోతుంది. बोलिए जी. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్. ఓకే, ఇదే ముచ్చట జరిగింది. దాని తర్వాత ఖతం, లైక్ వి గాట్ సెపరేటెడ్. అండ్ దెన్ ఆ పంచింగ్ నేను స్టార్ట్ చేసిన, లైక్ వెయిట్ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి, కొంచెం బరువు తగ్గాలి. ద ఓన్లీ రీజన్, దీనికి రీజన్ మెయిన్ మనం పర్సనాలిటీ, లైక్ లా ఉండడం. ఆ బ్యారియర్ని మనం హిట్ చేసినామంటే దే షుడ్ రిగ్రెట్. ఇప్పటికి చెప్తున్నా, నాకున్న ప్రతి ఎక్స్ రిగ్రెట్ అవుతుంది, వీని ఎందుకు వదిలేసినారా. ఇప్పుడు నీ మెసేజ్ రిక్వెస్ట్లలో ఏమని వస్తున్నాయి అక్కడ, వాళ్ళకి చెప్పు. ఏమేమో ఉంటాయి మొత్తం. మరి చెప్పు, నీది ఒక రొటీన్ డైలాగ్ ఉంటుంది చూడ, చెప్పాలి. ఏ మహానుభావుడు ఇచ్చాడు మెసేజ్. సో అట్లా మమ్మల్ని నేను ఇంకోటి అందరు క్లారిఫై. ఈ స్టోరీ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్, బికాస్ నాకు తెలిసి ఎవరికి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండదు. లైక్ ఈ రీజన్ వల్ల ఇట్లా అయి ఉండకపోవచ్చు, బట్ మనకైనా. మీరు అందరూ అనుకుంటారు, బ్రో మీ ఇద్దరు ఏమంటారు, నువ్వు వేదా బ్రో నువ్వు ఫిట్ వాట్స్ని కలిసినప్పుడు మస్తు నవ్వుకుంటారు, మేమైతే ఫుల్ నవ్వుకుంటాం, నువ్వు మస్తు నవ్వుపిస్తాం అని అంటారు కదా. నేను వీని దగ్గరికి వస్తే నేను ఎక్కువ నవ్వుకుంటా, వీడు ఎక్కువ నవ్వుతా. వీడియోలో మనం నవ్వం, అట్లా సీరియస్గా ఉంటాం. ఉండాలి అట్లా. ఫిట్ వాట్స్ అంటే కమెడియన్ అనుకోద్దు కదా, జనాలు కూడా చూస్తారు, మంచిగా మాట్లాడతాడు రా, నచ్చాడు అనిపి. నేను కమెడియన్ ఏం కాదు కానీ, వీడు కమెడియన్ ఏం కాదు కానీ, కామెడీ చేస్తే కమెడియన్ అంటాం కదా, అట్లా రెండు ఒకటే కదా బే. సో అట్లా అదనమాట. సో ఫైనల్గా ఈ షూట్ ఎందుకు నేనే 3 days వెళ్ళి చేద్దాం అని చెప్పి వీడిని బాగా ఇబ్బంది పెట్టిన. యాక్చువల్ వీడికి నచ్చవు ఇవన్నీ, నేనే చాలా ఇబ్బంది పెట్టిన, ఇవాళ చేద్దాం రా అని చెప్పి కూర్చొని. ఎప్పుడో ఒకసారి చేసినాం, కానీ అది ఏమైందంటే మెమరీ కార్డ్ ఫుల్ అయిపోయింది. మెమరీ కార్డ్ ఫుల్ అయిపోయి ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫస్ట్ టైం స్విచ్ ఆఫ్ అయింది, సెకండ్ టైం మైక్ మైక్ వేరే వైర్ ఇంకొక దాంట్లో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మూడోసారి ట్రై చేసినప్పుడేమో 3 అయింది, మైక్ లోనే ఛార్జింగ్ అయిపోయింది. కాదు 3 అయింది. మూడోసారి 3 మైక్ లో ఛార్జ్ అయిపోయింది, ఖతం. ఇక
ఓ అదే అంటున్నా. ఇవాళ కూడా కూర్చుంటుండు సోఫాలో, లేస్తలేడు. నేనే అడిగిన చేద్దాం 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 అని. అబ్బా కాబట్టి వీడిని నేను అడుగుతుండే అట్లా. లేదు లేదు, అట్లా ఉల్టా చెప్తుండు. సో ఫీడ్బ్యాక్ సో నేను ఒక క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాను. ఎక్కువగా ఒక రిలేషన్షిప్ కానీ ఒక ఫ్రెండ్షిప్ కానీ అది లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే ఏం చేయాలి? అది ఎట్లా ఉంటుంది? ఒకటే, డజంట్ మ్యాటర్ ఎనీ రిలేషన్షిప్, పేరెంట్స్ కానీ, బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్, వాట్ ఎవర్, ఈగో పక్కన పెట్టాలా. ఓకే, ఎంత ఈగో ఉంటే అంత నరకం చూస్తాం. ఓకే, అంటే ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ మై సిస్టర్. ఓకే, యూ ఆల్సో నో దట్. యా యా. సో అంటే మనల్ని చూసినప్పుడు మనం ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్ యు ఆర్ మీటింగ్ దెమ్, యు ఆర్ నాట్ మీటింగ్ దెమ్, వాళ్ళ ముందల నుంచి పోతున్నా కూడా ఒక ఈగో మైండ్లో వచ్చిందనుకో, వాడే వచ్చి నన్ను కలవాలా, నేనెందుకు వాడిని కలవద్దు అని ఒక్క ఫీలింగ్ వస్తే వేస్ట్ ఆడా. వాడు మేబీ లైక్ యు ఆర్ మీ. ఓకే, నేను కూడా అనుకున్నాను అనుకో, వాడే వచ్చి నాతో మాట్లాడాలి, నేను ఎందుకు వానితో మాట్లాడతా, నన్ను ఒక ఈగో వచ్చిందనుకో, ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ ద సేమ్, లైక్ నేను అదే అనుకుంటున్నా, నువ్వు అదే అనుకుంటున్నావు, ఆడ బాండ్ ఎక్కువ రోజులు నిలవదు, తగ్గిపోతాయి, మాటలు తగ్గిపోతాయి, బాండ్ అట్లా మెల్లమెల్ల దూరం అయిపోతుంది. ఎవరైనా అడిగితే అప్పట్లో మంచి ఫ్రెండ్ రా, ఇప్పుడు మాట్లాడతలేం, చాలా రోజులు అయింది అని ఒక చిన్న మాట అంటారు. అట్లా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అట్లా అవుతుంది, యాక్చువల్గా అవుతుంది. సో దానికి ఒకటి ఈగో పక్కన పెట్టేసి పోయి మాట్లాడండి. ఏమైనా తప్పు చేస్తే పోయి సాల్వ్ చేసుకోండి, ఏమైనా గొడవలు ఉంటే మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి, సార్ట్ అవుట్ చేసుకోండి. ఎప్పుడు కూడా వాడే వచ్చి నాతో సారీ చెప్పాలి, వాడే వచ్చి నాకు సారీ చెప్పాలా, లేకుంటే వాడు వచ్చి మాట్లాడేదాకా నేను వానితో మాట్లాడాను, లాంగ్ టైం లైక్ చాలా రోజులు అవుతుంది మీరు ఫ్రెండ్ తోటి మాట్లాడాలని ఉంది, కానీ ఈగో మధ్యలో వస్తుంది. అంటే నేనెందుకు ఫోన్ చేయాలి, వాడెందుకు నాకు ఫోన్ చేయడు, నేనెందుకు వాని ఇంటికి పోవాలి, వాడెందుకు నా దగ్గరికి రాడు, మేబీ వాడు బిజీ ఉండొచ్చు, వాడి లైఫ్లో ఏం నడుస్తుందో, ఎవరు చచ్చిపోయారో, మన లైఫ్లో ఎంత బ్యాడ్ ఫేస్ నడుస్తుందో, యూ నెవర్ నో, రైట్? సో ఎప్పుడు కూడా ఆ ఈగోని మనసులో పెట్టుకొని బాండ్స్ని ఖరాబ్ చేసుకోకండి. ఎందుకంటే ఎవ్రీ బాండ్ ఇన్ దిస్ ఫకింగ్ వరల్డ్ ఈజ్ సో ప్రీషియస్. నేను అదొకటి నమ్ముతా. కాబట్టి నేను ప్రతి ఒక్క బాండ్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటా. వదిలేయాలనుకుంటే దాని జోలికి కూడా పోను. ఫెవికాల్ బాండ్ లాగా నన్ను నా మీద ఈగో చూపించి వీడేందిరా బొచ్చుగాడిడు అని నన్ను అనుకున్న ప్రతి ఒక్కరిని నేను వదిలేసిన. నేను వాళ్ళ జోలికి పోను, వాళ్ళని పట్టించుకోను. వాళ్ళే తర్వాత వచ్చి ఏమైందిరా అని అడిగితే అప్పుడు చెప్తాను నేను ఇట్లా అయింది అని. ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ గివ్ మై బెస్ట్, బట్ వాళ్ళ సైడ్ నుంచి సేమ్ ఎఫర్ట్స్ లేకపోతే ఇట్ వోంట్ స్టాండ్. సో బ్యాలెన్సింగ్ షుడ్ బి ఎవ్రీవేర్. ఫ్రెండ్స్ అన్నాక ఇద్దరి మధ్యలో ఒక బ్యాలెన్స్ ఉండాలి. నేను ఏదంటే వాడు సరే అనాలా, లేకపోతే అగ్రీ ఆర్ డిసగ్రీ, వాట్ ఎవర్, మ్యూచువల్ ఉండాలా. నువ్వెంతరా నేనెంతరా అనుకుంటే నడవదాడ. సో ఇది ఒక సజెషన్, చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా. మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీ ఫ్రెండ్స్ తోటి మనలో గొడవలు అయి ఉంటే, మీ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ చెల్లె, లేకపోతే మీ చెల్లె కానీ మీ అక్క కానీ ఏ గొడవ ఉన్నా కూడా ఒకసారి కాల్ చేసి, హాయ్ అక్క ఎట్లున్నావు, లేకపోతే సారీ అప్పుడు ఇట్లా అట్లా చేసిన అని ఒక చిన్న మాట చెప్పండి. కూల్ డౌన్ అయిపోతుంది. ఏ గొడవలు లేవు, పోనీరా వదిలేసే అదంతా ఇప్పుడు ఎందుకు అంటారు. సో అందుకే చెప్తున్నా, ఈగోని పక్కన పెట్టేసి స్టే హ్యాపీ, డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్, ఇంత కాంప్లికేట్ చేయకండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే రిలేషన్స్ ఆర్ ద ఓన్లీ థింగ్ విచ్ మ్యాటర్స్. ఓకే, ఇది ఈగో, దీన్ని పక్కకు పెట్టండి, ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. ఈగోని తీసి పక్కన పెట్టేసి ఎగ్జాక్ట్లీ పీస్ఫుల్గా కూర్చొని మాట్లాడుకోండి. ఒకవేళ అంతా పెద్ద సీరియస్ డిస్కషన్ ఉంటే, ఒకవేళ ఆ పిల్ల నీ బాయ్ ఫ్రెండ్ తోటి ఏమన్నా లంగ పని చేసినా కూడా కూర్చొని మాట్లాడుకోరు, సార్ట్ అవుట్ చేసుకోండి. ఎన్ని రోజులని అది నన్ను ఇది చేసిండు అది చేసిండు, ఇద్దరు అయిపోయిందారా, ఇద్దరు బ్రేకప్ అయిపోయిందాడా, వాటికి సంబంధమే లేదు. కాబట్టి కూర్చొని మాట్లాడుకో, ఎందుకు అట్లా చేసినావు, ఎందుకు చేసినావు, అవసరం లేదు. డిస్కషన్ ఈజ్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం బ్రో. గంటలు సోదేసుకుంటా అదే 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 చెప్పిందే చెప్పి డజంట్ మేక్ ఎనీథింగ్ మ్యాన్. జస్ట్ సార్ట్ ద థింగ్స్ అవుట్. 2 నిమిషాల్లో సార్ట్ అయిపోవాలా, అంతే. ఖేల్ ఖతం, దుకాణం ఫోన్ ఉండాలి. చేద్దాం, తర్వాత చేద్దాం. ఫోన్ చేయి. చలో నెక్స్ట్ చెప్తాడు బిడ్ వాట్సాప్, అరే అన్న రూల్స్ పెడతాడు రా, ఫాలో అవ్వడు. మనం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం ఇక్కడ, ఓకేనా. వీనికి నాకు మధ్యలో కూడా చాలాసార్లు అట్లా ఈగోలు వచ్చినాయి, కానీ ఎప్పుడు కూడా గొడవలు కాలే ఇప్పటివరకు. లైక్ స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడు ఈగోలు రాలేదురా. ఈగో అంటే ఏదో కొన్ని చిన్న విషయాల్లో అప్పుడప్పుడు వస్తాయి, అది కూడా ఏదో నేను నువ్వుకే గెలుపుతుంటా, వానికి అప్పుడప్పుడు మండుతుంటుంది, అట్లాంటివి వస్తాయి. కానీ నార్మల్గా ఎప్పుడు కూడా మాకు గొడవలు కాలే. సరే, మన టాపిక్ తీసినాం కదా, మన ఫ్రెండ్షిప్ ఎప్పటికి స్టార్ట్ అయింది, అలాగే ఎట్లా స్టార్ట్ అయిందో కూడా చెప్తాను. ఎట్లా స్టార్ట్ అయింది ఎందుకు కానీ, వీళ్ళ చెల్లె నాకు కూడా చెల్లెనే.
ఓకేనా, లైక్ ఆమె ఏ క్లాస్ ఉంటుందో సౌరభ? సెకండ్ క్లాస్ 2006 or 7, అంటే ఇప్పటికీ అరౌండ్ 15 years అవుతుంది. 15 years నుంచి 15 కాదు ఇంకెక్కువనే అవుతుంది, 17 or 18 years అవుతుంది. నాకు ఒక 7 years ఉన్నప్పటి నుంచి ఇద్దరం దోస్తులం. వీనికి కూడా అప్పుడు 6.5 ఉంటుండే. ఇదేమన్నా ఇచ్చారా? ఏం ఫీల్ ఉంది మా మైండ్లో అన్నట్టుంటుంది. అదే ఇద్దరం. వీడు అప్పటి నుంచే ప్లే బాయ్. 7వ తరగతి నుంచి 7వ క్లాస్ పిల్లతోటి మంచిగా మెయింటైన్ చేస్తాడు అన్నట్టు. ఏంటిది ఏదో ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్. అదే చెప్పాలి. సో నా దగ్గర సైకిల్ ఉండే, ఇందరు సైకిల్ లేకుండే. సైకిల్ వేసుకొని నేను ఇంటికాడికి పోయినా. సైకిల్ వేసుకొని మామ ఇప్పుడే వస్తారా 10 నిమిషాలు వస్తాను పోయిండు. కూర్చోబెట్టినాడు 4 గంటలు కూర్చోబెట్టిండు ఇక్కడ. సైకిల్ తీసుకొని పోయిండు ఆ పిల్లని కలనికి. పోయి మంచిగా అన్నీ వేసుకొని మెల్లగా 4 గంటల తర్వాత వచ్చిండు. బ్యూటిఫుల్ నైట్. వచ్చి 10 నిమిషాల్లో ఇప్పుడే పోయి వచ్చినా కదరా అంటాడు. నాకు ఆ మూమెంట్ ఇప్పటిదాకా గుర్తుంది. సో ఏదైనా మూమెంట్ మీకు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా జరిగితే అది ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది, లైక్ స్పెషల్ మూమెంట్ విత్ దట్ ఫ్రెండ్ అని. సో అట్లా నాకు వీనితో చేసిన ఏది గుర్తులేదు, అది ఒకటే గుర్తుంది ఇప్పటిదాకా. ఎన్ని చేసినాం రా, చాలా చేసినాం కానీ ఇది గుర్తుంది. అట్లా ఒక్కొక్కరితో ఒక్కొక్కటి గుర్తుంటుంది. అంటే నాకు కూడా 2-3 గుర్తున్నాయి నీవి. ఒక 10th class ఇద్దరు కొట్టుకున్నాం. ఇంకోటి బిల్డింగ్ మీద ట్యాంక్ వెనుక కూర్చొని దుప్పట్లా. లేదు బ్రో, అబద్ధం ఇది. మళ్ళీ ఇలా డాడీ చూస్తుంటే కిటికీలాగా చూసిండు, సిస్టమ్ దగ్గర కూర్చొని కొట్టుకుంటుంటే చూసిండు. చిన్నబాబు ఏం చేస్తున్నావు అంటే దుప్పటి కప్పుకొని ఏం లేదు నాన్న అన్నాడు. అబద్ధాలు ఎన్ని నమ్మకం. ఈ వీడియో చూసి మీరు ఎక్కువ ఎంజాయ్ చేయాలని. దిస్ ఇస్ రా వీడియో, దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రెండ్లీ వీడియో. మీరు ఎంజాయ్ చేస్తారు కన్వర్జేషన్ని. దిస్ ఇస్ నార్మల్ కన్వర్జేషన్, డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ ఆర్ అదర్వైజ్. ఓకే, మళ్ళీ బ్రాడ్కాస్ట్ లో పెట్టి హేట్ స్ప్రెడ్ చేయకండి. జనరల్గా చెప్తాం, చిన్నప్పుడు చేసిన మీరు కూడా చేసి ఉంటారు ఇట్లా చిన్న చిన్న లంగ పనులు. చాలా ఉన్నాయి. కొందరు మెట్ల కింద కూర్చొని కొట్టుకుని ఉంటారు, కొందరు దుప్పట్లో. ఇంకోటి మన ఇద్దరం ఒకసారి నువ్వు నా చెంబ మీద కొట్టినా, నేను కొట్టినా, మళ్ళీ చాయ్ దానికి ఇద్దరం ఒక దెబ్బ తగిలించుకొని వాడుకున్నాం. 2 నిమిషాలకు చాలా బండి ఎక్కువ అని ఎక్కి 4 చాయ్ తాగినాం కూర్చొని. అట్లా నాది. నాకు కూడా వన్ థింగ్ ఒకటే, అదే ఈగో అయితే అస్సలు ఉండదురా. ఈగో ఉంటే బిస్కెట్ అయిపోతారు. నేను ఫిట్ వాట్స్ ప్రతి ఒక్క డిసిషన్స్కి, వాడి ఒపీనియన్కి, ప్రతి దానికి నేను రెస్పెక్ట్ ఇచ్చి ఖచ్చితంగా నేను తూచా తప్పకుండా ఫాలో అవుతాను. ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ సక్సెస్డ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే వీళ్ళు పక్కకి వెళ్ళి నేను పక్క నుండి నేను చూసుకుంటూ వచ్చిన. ఏదైతే ఇప్పటిదాకా చెప్పిండో పబ్జీ కూర్చొని, అంటే వీడు ఏ పని చేసినా దాంట్లో ఒక స్టెప్ పైకే ఉండాలని ఆలోచించే మెంటాలిటీ అవింది. కాబట్టి అప్పుడు ఏదో నెగ్లెక్ట్ చేసిండు. ఒకవేళ ఇన్ కేస్ ఈ ఫిట్నెస్ పైన రాకపోయింటే వీడు మీకు తెలియకపోతుండేమో సంథింగ్. వీడు ఏదో జాబ్ చేసుకునేటోడు 140 కిలోలు 140 కిలోలు పక్కకు పెడితే ఫిట్నెస్ని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకుపోవాలి. ఏమంటారు, ఇట్లా లేపేదాన్ని మనకు కంఫర్టబుల్గా ఎట్లా లేపాలి అనేది సంథింగ్ ఏదో చెప్పేటోడు కదా. సింప్లిఫైడ్ అట్లా. అవి మీకు తెలియకపోతుండే నేమో. నా గోల్ అదేరా, తెలుసురా. ఇప్పటికీ కూడా నేను యూట్యూబ్లో నాకు 30,000 సబ్స్క్రైబర్లకు కూడా మస్తు హేట్, ఎందుకు నాకు తెలియదు. హేట్ నేను కలుస్తే కదా తెలుసు. కారు మీద విరగొట్టుడు, ఇవన్నీ చేసుడు. అరే ఇవన్నీ చేసే బదులు వచ్చి నాతో ఒకసారి మాట్లాడురా. అట్లా నాకు సోషల్ మీడియాలో ఉన్న వీడియోలను చూసి వచ్చే హేట్ కన్నా నాతో వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. కంప్లీట్లీ చేంజ్ యువర్ ఒపీనియన్. ఐ వుడ్ ఫకింగ్ ప్రామిస్ దట్. ఓకే, అట్లా అయితే కాదు అంటే అప్పుడు నా ముందే వచ్చి నువ్వు కారు ఏం చేస్తావు, వచ్చి కార్లో సీసీ కెమెరాలు ఉన్నాయి రే చూసుకోరు బొమ్మడుదులారా. నువ్వు వచ్చి ముందరలో వచ్చి చెయ్యి నాతో మాట్లాడిన తర్వాత, సరేనా? సో అట్లా నేనేంటంటే వీడి ప్రతి మాటకి నేను రెస్పెక్ట్ ఇస్తాను. వీడు కూడా నా మాటకి రెస్పెక్ట్ ఇస్తాడు. అరే నన్ను అడుగుతాడు, ఇగో ఇట్లా చేద్దాం అనుకుంటున్నారా, అరే వద్దురా ఇట్లా చేయాలంటే ఓకేరా అంటే. ఇక్కడే దెర్ ఈజ్ నో ఈగో. నువ్వేంద్రా నాకు చెప్పేది, నేను 150K ఫాలోవర్స్ నాకు ఉన్నారు, నేను నీకు చెప్పాలనుకునే మెంటాలిటీ కాదు. సోషల్ మీడియాలో వచ్చిన గ్రోత్ తోటి ఆ వచ్చిన బలుపు ఈగో లైఫ్లో నిన్ను కురిపేస్తాయి, దింపుతాడు, డౌన్ చేసి. అదొకటి గట్టి నమ్మకం అండ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఓకే, అట్లాంటి ఈగోస్ ఎప్పుడు లేవు బ్రో మా ఓన్కి. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ వేర్ ఐ కమ్ ఫ్రమ్. నాకు స్టార్టింగ్ నుంచి కూడా ఎవరు నా సపోర్ట్ తోటి ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఎవరు ఏం చేసినారు, ప్రతి ఒక్కరు నేను గుర్తుపెట్టుకుంటా. లైక్ నాకు 100K ఉన్నప్పుడు ఎవరైతే ఫ్రెండ్స్ వచ్చినారో, నేను 2 million కొట్టినా 10 million కొట్టినా వాళ్ళందరికీ నేను సేమ్ రెస్పెక్ట్, సేమ్ ఇది ఇస్తాను. ఫస్ట్లో బ్రో అని అంటే అప్పుడు కూడా బ్రోనే అంట. ఇప్పుడు బ్రో అని అరైతురే అన్న నేను తర్వాత, నాకు బల్ప్ ఎక్కువ. సో కొంచెం ఆ విషయానికి వచ్చేసరికి కొంచెం మనం ఉండాలి ఫ్రెండ్స్లో కూడా. నీ ఫ్రెండ్ నీకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను, వానికి ఎక్కువ ఆరోగ్యం చూపించినావు అనుకో, నీ జాబ్ పోతుంది, బిస్కెట్ అయిపోతావు, పనికి రాకుండా పోతావు. అప్పుడు వాడే నీకు వచ్చి సపోర్ట్ చేస్తాడు. అప్పటికి వాడు మంచోడు అయితేనే.
అదే కదా. వాడు తేడాడైతే వాడు నాకు బల్బు చూపించి నేను ఎందుకు వానికి చేసేది అని వదిలేస్తారు. అట్లా ఉన్నారు కూడా, అట్లా చాలా మంది మనకి ఎక్స్పీరియన్స్ మన వాళ్ళే ఉన్నారు రా, బయట వాళ్ళు అదే లేరు. చెప్తున్నా. పేర్లు ఎందుకు కానీ. ఉన్నారు. సో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్ టైం 11:55 11:55. కనిపిస్తుంది. ఇప్పుడు మేము ఎందుకు చేస్తున్నాం తెలుసా? మీకోసమే. బేసిక్గా ఈ రాత్రి వేళలో మాట్లాడుకునే సంభాషణలన్నీ మనస్ఫూర్తిగా గుండెల్లోంచి వస్తాయి. గుండెల్లోంచి వస్తాయి కాబట్టి మాట్లాడుతున్నా. కాబట్టి హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నా. సారీ. నేను ఒకవేళ నా పాస్ట్ రిలేషన్షిప్స్ అన్నిటిలోంచి ఏం నేర్చుకున్నారా అంటే అదొక్కటి చెప్పాలంటే, ఎవరిని నమ్మకండి, అదొకటే చెప్తాను నేను. సరేనా? లైక్ నీకెన్ని రిలేషన్షిప్లోనే నాకు తెలుసు, నాకెన్ని రిలేషన్షిప్లోనే నీకు తెలుసు, వాళ్ళకి తెలియదు. వీళ్ళందరికీ నేను ఒకటి చెప్తా, సలహా ఇస్తా. ఏంటంటే నమ్మకండి. ఆ పిల్లొచ్చి బేబీ నేను నిన్నే పెళ్ళి చేసుకుంటా, నీతో లైఫ్ లాంగ్ ఉంటా, నిన్నే చేసుకుంటా, పెళ్లి గురించి మాట్లాడతారు. అప్పుడు పిల్లల గురించి మాట్లాడతారు. మన పిల్లలకి ఏ పేరు పెడదాం, అది పెడదాం. ఆల్ ద ఫకింగ్ ఫేక్ ప్రామిసెస్ బ్రో. ఏది నమ్మకండి. ఇవి నమ్మినారంటే బిస్కెట్ అయిపోతారు. నమ్మినారు, మంచిగా ఉంది, ఆ మూమెంట్ బాగుంటుంది. లైక్ మీరు ఇట్లా జస్ట్ అట్లా కడ్లింగ్ చేసుకుంటా అట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు బ్యూటిఫుల్ మూమెంట్. బట్ ద మూమెంట్ యూ బ్రేక్ డౌన్, ద మూమెంట్ యూ గైస్ బ్రేకప్, అప్పుడు ఇవన్నీ నీకు ఫేక్ ప్రామిసెస్ అన్నీ మనసులో ఎగుతుంటాయి. ఇవన్నీ చెప్పింది వాట్ అబౌట్ దాట్ అని నీకు అన్ని థాట్స్ వస్తుంటాయి. సో మై డియర్ ఫ్రెండ్, అంత సీరియస్గా తీసుకోకు. ఒకవేళ నమ్మారనుకో, నమ్మకు. ఇగో ఈ 3,000తో ముడ్డి లేవి కడగడమే. బుడ్డోడిది. సో చెప్తున్నా, నమ్మకండి. అంటిల్ అన్లెస్ ఇట్స్ పర్మనెంట్, డో నాట్ బిలీవ్. పెళ్ళి అవుతుంది అన్నప్పుడు కూడా నమ్మకం. ఎంగేజ్మెంట్లు కూడా బ్రేక్ అయిన రోజు మన వాళ్ళవే ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళే బ్రేకప్ డివర్సులు తీసుకుంటారా? పెళ్ళైన వాళ్ళే డివర్స్ తీసుకుంటారు. అంటే దర్ ఇస్ నో ఫకింగ్ గ్యారంటీ. మా దగ్గర ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ అయ్యబోయే వాళ్ళు కూడా ఉన్నారు. అవసరమైతే అక్కని తీసుకొచ్చి జనరల్ ఎక్స్పీరియన్స్. వీళ్ళ క్వశ్చన్స్ నెక్స్ట్ కామెంట్స్ పెడతా. హౌ పీపుల్ యాక్చువల్లీ ఆర్ ఇన్ ద సొసైటీ, దాని గురించి మాట్లాడాలి. నాకేం 40-50 ఏళ్ళు కాదు, బట్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. అక్క కూడా చిన్న ఏం కాదు. సో అవుట్ ఆఫ్ ఆర్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను మీతో. ఎందుకంటే నాకు ఈ విషయాలు షేర్ చేసుకుంటే కొంచెం కనెక్టెడ్ ఉంటాం వాళ్ళతో. లైక్ నువ్వు చిన్నప్పుడు నువ్వు డ్రమ్ వెనక కూర్చొని కొట్టుకున్న విషయం కూడా చెప్తే, రే వేదవ్యాసాన్ని ఇట్లా డ్రమ్ వెనక కూర్చొని కొట్టుకున్నట్టు అని వాళ్ళకి తెలిసి నమ్మకండి బ్రో, ఏదో అంటే ఒక ఎక్స్పీరియన్స్. అండ్ యునో హౌ పీపుల్ స్టే కనెక్టెడ్ విత్ అస్, దట్స్ ద ఓన్లీ థింగ్. జస్ట్ ఫిట్నెస్ కంటెంట్ చేసి హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చేసినాను, ఆడికే అంకితం ఉంటాం మనం. బట్ ఇఫ్ యూ టాక్ లైక్ దిస్ ఎప్పుడో ఒకసారి, చలో మీకు కావాలంటే నేను నెలకు ఒక వీడియో చేస్తాం ఇట్లాంటిది, కూర్చొని లావాన వేసుకుంటా మాట్లాడుకుంటా, ఫుల్ చిల్ రా టాక్స్ మాట్లాడుకుంటా. సో మీకు ఇట్లాంటి రా వీడియోస్ కావాలంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి కావాలని. ఎందుకంటే దీస్ ఆర్ మోర్ ఆఫ్ ఆర్గానిక్ కంటెంట్. మేము న్యాచురల్గా వచ్చేటివి, మనసులోంచి వచ్చే మాటలు మాట్లాడతాం, అప్పుడప్పుడు కొన్ని హార్ట్ఫుల్గా మాట్లాడతాం, అవన్నీ వస్తాయి. సో కిలో 30 రూపాయలు బయట టమాటా, మా దగ్గర ఆర్గానిక్ కాబట్టి 150 రూపీస్. కొంచెం ఎక్స్పెన్సివ్ షిట్, కెమెరా, మైక్, లైట్స్ అండ్ ఆల్ ఇట్స్ ఆల్ కాంప్లికేటెడ్. ఇప్పుడు ఫోటోగ్రఫీ చేసినావు కదా ఫిట్ వాట్స్, ఇక్కడ ఢిల్లీ ఫోటోగ్రఫీ యూనివర్సిటీలో, అది ఎందుకు మధ్యలో వదిలేసినావు? మధ్యలో కంప్లీట్ చేసినావు కదా. అక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నావు? 2 years. 2 years ఉన్నావు. మరి ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమ్ బ్రాండింగ్ ప్రమోటర్ కమ్ ఫోటోగ్రాఫర్ కమ్ మోటివేషనల్ వ్లాగర్ కమ్ సక్సెస్ఫుల్ సన్ కమ్ సక్సెస్ఫుల్ బ్రదర్ కమ్ సక్సెస్ఫుల్ ఫ్రెండ్ కమ్. నీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించలేదు. సరే, జోక్. అవుట్ ఆఫ్ ఆల్ మోటివేషన్ అనేది బేసిక్గా కంప్లీట్గా లైఫ్లో బ్రేక్ డౌన్ అయిపోయినాడు, లైఫ్లో దెర్ ఈజ్ నో హోప్ అనేటోడు, లైఫ్లో ఫెయిల్ అయినోళ్ళు, బ్రేకప్ అయినోడు, లేకపోతే ఎంత కష్టపడినా నేను ఆ మైల్ స్టోన్ని అచీవ్ చేయలేకపోతున్నా, లైఫ్లో ఏం చేయలేకపోతున్నా అనేటోళ్ళే మోటివేషన్ మాట్లాడతారు. సో డూ ఐ. ఒకప్పుడు నాకు అవన్నీ ఉంటుండే, లైక్ బ్రేక్ డౌన్, సక్సెస్ఫుల్ లేదు, కాలేజ్ కంప్లీట్ చేయలే, కాలేజ్ కంప్లీట్ చేసుకోలే, డిగ్రీ కంప్లీట్ చేయలే, ఏది చేసినా కూడా ఇన్కంప్లీట్గా చేయడం, ఇట్లా ఈ టైంలో హేట్ పెరగడం. సో ఆల్ దీస్ థింగ్స్ కొంచెం ఎక్స్ట్రా మోటివేషన్ ఇస్తాయి నాకు చెప్పుకోవడానికి. అంటే జరిగిన ఎక్స్పీరియన్సెస్ నేను చెప్పేది, ఎక్కడ కూడా నేను
క్రియేట్ చేసి కాపీ చేసి కంటెంట్ నేను చెప్తలేను కదా, జరిగింది చెప్తున్నాను కాబట్టి చాలామంది రిలేట్ చేసుకుంటారు. అరే నాకు కూడా ఇట్లా అయిందిరా, నాకు కూడా ఆ పిల్ల ఇట్లా చేసిందిరా, నాకు కూడా ఇట్లా అయిందిరా అని. సో అట్లా. సో అదొకటి. నువ్వు ఢిల్లీలో ఉన్నప్పుడు ఉమ్, ఆల్మోస్ట్ అప్పుడు నేను ఫోన్ చేస్తున్నా కూడా నువ్వు కట్ చేస్తుండే, కొంచెం డిస్టర్బెన్స్ మూడ్లో ఉంటుండే. ఉమ్, ఎప్పటి నుంచో అడదాం అనుకుంటున్నా, ఉమ్. మరి ఢిల్లీలో ఉన్నప్పుడు నీకు జరిగిన సిచ్యువేషన్స్, నువ్వు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఎట్లాంటివి, నీకు ఆ రిలేషన్షిప్ దాని నుంచి బయటికి రావడానికి ఇవన్నీ నీకు ఎట్లా ఇవన్నీ ఎట్లా ఎదుర్కొన్నావు చెప్పు. ఒకటి ఏంటంటే మనము తెలుగు వాళ్ళం, వీఆర్ ఫకింగ్ సౌత్ ఇండియన్స్. సౌత్ ఇండియన్ మదర్స్, సౌత్ ఇండియన్ పేరెంట్స్ మనల్ని ఎట్లా పెంచుతారంటే బీ లాయల్, బీ జెన్యూన్, బీ ట్రూ టు ఎవ్రీ వన్ యూ మీట్. బీ ఇట్ ఎ బాయ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఏదైనా కూడా కలిసిన ప్రతి ఒక్కరిని లాయల్గా ట్రీట్ చేయండి అని నేర్పిస్తారు మన పేరెంట్స్ కదా. నాకు అప్పుడు ఒక పిల్ల కలిసింది ఢిల్లీలో. ఓకే, సో ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. మనం అప్పట్లో కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు ఉండేటోళ్ళం, తెలుగు వాళ్ళం కదా, మనకు దొరకడే ఎక్కువ అనుకుంటే నార్త్ ఇండియన్ పిల్ల దొరికితే ఖుషి అయిపోయినాడు. దిస్ ఈస్ ద సెకండ్ వన్ ఐ మెట్. ఫస్ట్ ఏమో స్టోరీ ఇందాక చెప్పిన కదా, సెకండ్ స్టోరీ. సో ఆ పిల్ల ఎట్లా అంటే నేను పైన ఫ్లోర్లో ఉంటుండే, వీళ్ళు కింద ఫ్లోర్లో ఉండేటోళ్ళు. జిమ్ నుంచి అప్పటికి నేను జిమ్కి వెళ్తుండే. జిమ్ నుంచి ఒకరోజు కాలేజ్ కంప్లీట్ చేసుకొని వర్కౌట్ చేసుకొని ఇంటికి రిటర్న్ వస్తున్నా. గేట్ ఉంటుంది కింద ఒకటి, గేట్ మూసేసి ఉండే, ఈ పిల్ల వచ్చి గేట్ తీసింది. అప్పటికి ఎట్లా, నేను నెత్తికి టోపీ వేసుకున్నా, హుడీ వేసుకున్నా, చలికాలం హుడీ వేసుకున్నా, కింద సాక్సులు, చేతులకు ఇట్లా ఎండ తగిలితే ట్యాన్ కాకుండా ఇవి ఉంటాయి, అవి వేసుకొని మాస్క్ పెట్టుకున్నా. కళ్ళు తప్ప ఏం కనిపిస్తలేవు. ఆ పిల్ల వచ్చి నీ కళ్ళు చూసి పడిపోయినా అంటది. కళ్ళు చూసి పడిపోయింది. ఒక కళ్ళు చూసి పడిపోయినాగానే నేను నిజం అనుకున్నా, మనం పిచ్చుకోగలం కదా, నిజం అనుకున్నా నేను. ప్రేమగాలం. దీని తర్వాత అమ్మాయిలను నమ్మద్దు అని అర్థమైంది, రియలైజ్ అయింది. సో కళ్ళు చూసి పడిపోయినా అంటే నేను కూడా అరే నిజంగా నాకు కళ్ళు అంత బాగున్నాయా, నేను నిజంగా కాజల్ పెట్టుకున్న అంత బాగుంటానా, ప్రభాస్ లెక్కుంటా, పవన్ కళ్యాణ్ లెక్కుంటా అని ఫీల్ అయిపోయినా నేను. ఒక వారం తర్వాత దట్ ఇంటిమెసీ థింగ్ హ్యాపెండ్. దాని తర్వాత నేను ప్రపోజ్ చేసిన, యాక్చువల్ లైక్ ఒఫీషియల్గా నేను ప్రపోజ్ చేసిన. ఐ వాంట్ టు షేర్ లైఫ్ విత్ యూ, పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నా. ఆ పిల్లనేమో ఇదంతా టైంపాస్ అయ్యేది, జస్ట్ చూద్దాం చిలానా జాదా అన్నట్టు అన్నది, పెట్టేసింది. సో అట్లా అయింది. లైక్ నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారా అంటే మీకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ రావచ్చు. మీరు ఢిల్లీ వెళ్తే లేకపోతే ఎక్కడైనా వెళ్తే ఇట్లాంటి సిచ్యువేషన్ రావచ్చు. లైక్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, జస్ట్ వాడుకొని వదిలేసే రకం అమ్మాయిలు చాలామంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని వీ కెనాట్ డూ ఎనీథింగ్. మనం వాళ్ళపైన ఏం కేసులు పెట్టలేం, ఏం ఫైల్ చేయలేం. సో వీఆర్ మెన్ అండ్ స్పెషల్గా తెలుగు వాళ్ళం, సౌత్ ఇండియన్స్, మనం బాగా లాయల్ ఉంటాం, జెన్యూన్ ఉంటాం. ఎవడన్నా ఏదైనా అంటేనే ఏడిచేస్తాం ముత్తగా. సో హైట్ కామెంట్స్ వస్తే కూడా నేను అట్లే ఫీల్ అవుతాను. సో ఆ పిల్లతోటి 2 months ఉన్నా. ఫస్ట్ టైంపాస్ అన్నది, నాకు అప్పటికి అర్థం కాలే. నేను కంటిన్యూ చేసిన, అంటే ఉన్నా, కలిసి ఉన్నా. ఏది అట్లా అంటది మెల్లగా ఫీలింగ్స్ వస్తాయిలే అనుకున్నా. ఈ గ్యాప్లో నాకు జ్వరం వచ్చింది. అంటే ఫస్ట్ ఆ పిల్లకి వచ్చింది జ్వరం. నేనేం చేసిన, జ్వరం వచ్చింది కదా అని దగ్గర కూర్చోబెట్టి ఓట్స్ అన్నీ చేసి తినిపించిన, దగ్గర కూర్చోబెట్టి కడ్లింగ్ లైక్ నార్మల్గా ఏం చేస్తాం అదే చేసిన. జ్వరం వచ్చినప్పుడు దగ్గర తీసుకొని ఏం కాదు బేటా తగ్గిపోతుంది అన్నట్టు కథలు పడ్డా. బీటా అనుకుంటా, నాకు బేటా తగిలిచ్చింది. జ్వరం వచ్చింది నాకు. నెక్స్ట్ డే ఫుల్ వైరల్ ఫీవర్, ఓపిక లేదు. వాళ్ళ రూమ్మేట్ ఇంకో పిల్ల వచ్చి నాకు కొంచెం దానికి వచ్చింది జ్వరం. తర్వాత జ్వరం వచ్చింది, జ్వరం తగ్గుతలేదని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన. ఇంటికి వచ్చి 4 రోజులు రికవరీ, అంటే కొంచెం ఫీవర్ అంతా తగ్గి నార్మల్ నాకు పోయేసరికి ఆ రూమ్లో పిల్ల లేదు. అర్థమవుతుంది ఆ స్టోరీ. ఆ పిల్ల లేదాడ, సామాన్ లేవు, రూమ్ ఖాళీ, తాళం వేసి ఉంది. చూస్తే ఇది ఒక హఠాత్తు పరిణామం. నార్మల్గా నిద్ర నుంచి లేచి చూస్తే కలలాగా అనిపిస్తుంది చూడు, నాకు ఒక సెకండ్ అట్లా అనిపించింది. ఇది ఫోన్ చేస్తే ప్లీజ్ చెక్ ద నంబర్ అంటది. నంబర్ రూమ్ ఖాళీ చేసి అవుట్ ఆడికించి. అప్పటి నుంచి రీసెంట్ టైం వరకు మెసేజ్ లేదు. మొన్న రీసెంట్గా నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, హే వాట్సాప్, సారీ ఫర్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్, ఐ వాస్ చైల్డిష్ బ్యాక్ దెన్, ఐ డోంట్ నో వాట్ ఐ వాస్ డూయింగ్, యూ బిలాంగ్ టు డిఫరెంట్ రీజన్, యూ బిలాంగ్ టు డిఫరెంట్ లాంగ్వేజ్, ఐఎమ్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజ్ అండ్ ఐ బిలాంగ్ టు డిఫరెంట్ ప్లేస్, అది అన్నది. ఇట్స్ ఓకే, నేనన్నా యూ చీటెడ్ ఆన్ మీ అది అని చెప్పి నేను ఒక పెద్ద టెక్స్ట్ పెట్టినా. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆమె సారీ చెప్పింది అండ్ ఇట్ వాజ్ రిజాల్వ్డ్. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్. ఇంకా ఇది జరిగిన తర్వాత
ఇట్లనే చాలా జరిగినాయి. ఏదో ఒకటి జరుగుతుంటుంది. మెట్రో ఎక్కుతాం, ఆడో పిల్ల చూస్తుంది, కళ్ళు బాగున్నాయి అంటది, గుద్ద బాగుంది అంటది, ఏదో ఒక లొల్లి ఉంటుంది. అట్లా కాదు చూస్తాం. మనం కలిసిన ప్రతి పిల్లకి ప్రపోజ్ చేస్తుండే అప్పట్లో. మనం తెలివి లేదు మనకి అప్పట్లో. తెలివి. సో ఇప్పుడు అట్లా 2 లాంగ్వేజెస్ డిఫరెంట్, అన్ని డిఫరెంట్ అనే కదా మరి. ఆ టూ ఐటమ్స్ అయితే సేమే కదా ఐటమ్స్ సేమ్, బట్ మరి. దానిపైన ప్రైస్ ట్యాగ్ అలాగ ఉంటుంది కదా, తెలుగు హిందీ అట్లా. సో అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ అది జరిగింది విషయం. Yes. సో అట్లా జరిగిందని చెప్పి నేను అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం స్టార్ట్ చేసిన లైఫ్లో. అండ్ జాగ్రత్త జరిగిన వహించండి. తర్వాత యూ గైస్ ఆల్ నో అబౌట్ మై ఒఫిషియల్ రిలేషన్షిప్. లైక్ నేను ఇప్పటివరకు జెన్యున్, అంటే ఇప్పటివరకు నేను ఇప్పుడు కూడా అంత హానెస్ట్గా, అంత జెన్యున్గా, అంత ట్రూగా లవ్ చేసిందంటే వాళ్ళు ఒకళ్ళే. పేరు నేను తీయదలుచుకోలే, అందరికీ తెలుసులే ఆడ. తెలుసు, చాలా మందికి తెలుసు. తెలిస్తే వెరీ గ్రేట్ఫుల్, చాలా హ్యాపీ. యా, మావి బ్లాగ్స్ కూడా ఉంటాయి, ఇప్పుడు పాతగా చూస్తే మీకు వీడియోలు కూడా దొరుకుతాయి యూట్యూబ్లో. మంచి రిలేషన్షిప్, జెన్యున్ అన్న, హానెస్ట్ అన్న. అప్పుడు కూడా నేను ఇప్పుడే ఇందాక ఏవైతే చెప్పినానో ఆ ఫేక్ ప్రామిసెస్, పెళ్ళి చేసుకుందాం, పిల్లల పేర్లు అది పెడదాం, ఇది పెడదాం, అక్కడే చేసుకుందాం, ప్యారిస్ పోదాం, అది ఇది, ప్యారిస్. సో మెనీ అదర్ యా. అట్లా చాలా పెట్టుకున్నాం మైండ్లో. సో ఎట్ ది ఎండ్ ఏమైంది? ది ఎండ్ అయిపోయింది. ది ఎండ్ అయింది. ఎట్ ది ఎండ్ ది ఎండ్ అయిపోయింది. సో దాని తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది, ఎవరిని నమ్మద్దు, ఆఖరికి ఎవరిని కూడా నమ్మద్దు. వాళ్ళు చెప్పేవన్నీ ఫేక్ ప్రామిసెసే. జరిగేంత వరకు మనం వాటిని బిలీవ్ చేయద్దు. లైక్ మేబీ దే ఆర్ సేయింగ్ ట్రూ ఆర్ వాట్ ఎవర్, మనకు తెలియదు. కానీ అది జరిగిన తర్వాత మనం దాన్ని మేనిఫెస్ట్ చేయాలి. యా, దిస్ ఈస్ ట్రూ అని. అప్పటి వరకు యూ షుడెంట్ బిలీవ్. ఉంటుంది ఇట్లానే అనుకుంటుంటాం, ప్రతిసారి ఇట్లా అవుతుంది, ప్రతిసారి ఇట్లా అవుతుంది. కానీ దానివల్ల నీ కరెంట్ రిలేషన్షిప్ ఎఫెక్ట్ కావద్దు, ఓకేనా? నీ పాస్ట్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ని నీ కరెంట్ పార్ట్నర్ పైన అప్లై చేయకు. ఎందుకంటే యువర్ కరెంట్ పార్ట్నర్ విల్ ఎఫెక్ట్ విత్ దట్. అంటే వాళ్ళు అనుకుంటారు, వానికి జరిగిన పాస్ట్ వల్ల నేను ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి అని వాళ్ళకు ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేయకండి. స్టే సైలెంట్, స్టే స్ట్రాంగ్, ఓకే అంటే ఓకే అన్నట్టు, స్టే సేఫ్ హోమ్. అదే చెప్తున్నాను. సో కరెంట్ లొకేషన్ పంపించకండి, లైవ్ లొకేషన్ పంపించండి ఎవరికైనా. అది మ్యాటర్. సో సో అది నేను ఇంకా కాంపిటీషన్ టైంలో కూడా వీనికి ఫోన్ చేసి కొంచెం లైక్ ఇట్లా సాడ్ ఫీల్ అవుతుండే. ఐ వాజ్ వెరీ లోయెస్ట్, ఇంకా లైఫ్లో లోయెస్ట్ సిచ్యువేషన్లో ఉండే. వీనికి ఫోన్ చేసి, అరే ఇట్లా అనిపిస్తుందిరా, నాకు ఆ పిల్ల గుర్తొస్తుందిరా, అట్లా రా అని చెప్తున్నా. చాలా ఫీల్ అయ్యింది అప్పుడు. అప్పుడు నాకు హానెస్ట్, నేను కాంపిటీషన్కి లైక్ 3 or 4 days అవుట్ ఆఫ్ బాడీ కండిషన్, అందరికన్నా ఏదో జోన్లో ఉన్నాడు అప్పుడు. అప్పుడు ఆ స్ట్రెస్లో నేను ఇంకా ఎక్స్ట్రా వాకింగ్ కూడా చేసిన ఆ రోజు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 3 వేరియేషన్స్ ఇన్ మైండ్లో జరుగుతున్నాయి. 3 ప్రెషర్స్ హ్యాండిల్ చేస్తున్నాడు. ఒకటేమో కాంపిటీషన్ కొట్టాలి, నన్ను నమ్ముకున్న నా ఫాలోవర్స్ అందరికీ వాళ్ళకి నేను ఏందో చేసి చూపించాలి, అదొకటి. ఇంటి చుట్టూ అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం మేము వీరి దగ్గరనే ఉన్నాం. ఒక హోప్ వాళ్ళ దగ్గర ఒక హోప్ ఉంది, లైక్ నేను గెలుస్తా ఏదో. ఇదొక ప్రెషర్. అంటే ఇప్పుడు ఫాలోవర్స్ అంటే మెయిన్ ప్రెషర్ అక్కడ కూడా ఉంటుంది, కానీ వాళ్ళు దూరం ఉంటారు, మేము దగ్గర ఉన్నాం కదా, మా ప్రెషర్ ఎక్కువగా అనిపించింది. అది కాక వీనికి జరిగిన ఇన్సిడెంట్స్ కొన్ని, అవన్నీ 3 ప్రెషర్స్ మైండ్లో పెట్టుకొని అప్పుడప్పుడే వీని మైండ్ కొంచెం ఒక సెట్ అవుతుంది అని చెప్పి సెట్ చేస్తున్నారు వాళ్ళు కూడా మీకు తెలుసు. సో ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటా వీడు 3rd పొజిషన్కి రావడం అనేది కొత్త తింగిచ్చుకోవాలి. అది నేను అబ్జర్వ్ చేసిన నా ఫ్రెండ్ దగ్గర. కాబట్టి ఇప్పుడు 2025లో మీరు ఎవ్వరు ఊహించలేరు, కానీ అందరికీ రాడ్ దింపేస్తాడు హేటర్స్కి. మనం వచ్చినాం కదా షోడే వ్లాగ్ ఏదైతుందో వీడియో, దానిలో కోసం నాకు ఒక వీడియో తీసుకున్నా. నాకు ఇంకా గుర్తుంది అది. లైక్ మెడల్స్ ఆడ తగిలించిన గోడకి, కూర్చున్న బెడ్ మీద, అయిపోయింది, ఫ్రెష్ అయ్యి వచ్చిన, కూర్చున్నా, తిన్నా, ఎవరు లేరు, అందరు కింద ఉన్నారు, డోర్ వేసుకున్నా, ఇట్లా కూర్చున్నా, కెమెరా ఆన్ చేసి జస్ట్ చెప్తున్నా, లైక్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ రూమ్లో లేదు. ఇట్లా మెడల్స్ ఇట్లా చూపించగానే కళ్ళలో నీళ్ళు వచ్చేసి, లిటరలీ కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. వీడియో చూసుకుంటే మళ్ళీ అరే ఎట్లా ఏడిసినారా, ఆ మూమెంట్ ఎట్లా అంటే ఒక వేరే దేనిలోకి వెళ్ళిపోయినా, నేను వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోయినా. సో ఆ వీడియో చూసుకుంటే మస్తు బాధ అనిపించింది. తర్వాత ఆ వీడియో యాక్చువల్గా పోస్ట్ చేయలే, ఎందుకంటే చూసే వాళ్ళకి సింపతి క్రియేట్ అవుతుంది. అవును, అరే పాపం రా అని ఒక ఫీలింగ్ అది కూడా రావద్దు నాకు, అరే పాపం రా అని ఒక ఫీలింగ్ రావద్దని చెప్పి నేను ఆ వీడియో పోస్ట్ చేయాలి. ఇప్పటికీ నా దగ్గర వీడియో సేవ్డ్ ఉంటుంది అది. సో
తక్కువ మాట్లాడటానికే ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ కన్సిడర్ టు బి కెప్ట్ ఇట్ ప్రైవేట్, అందరికీ షేర్ చేసుకోవద్దని కొన్ని ఉంటాయి నాకు. అందులో ముఖ్యమైనది సింపతి ఒకటి. అంటే ఫ్యామిలీ కండిషన్స్ గురించి, ఫాదర్ సిచ్యువేషన్, మదర్ సిచ్యువేషన్, ఆర్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్స్, ఆర్ హౌ పూర్ యు ఆర్, హౌ రిచ్ యు ఆర్, వాటి గురించి ఎక్కడ కూడా రివీల్ చేయొద్దు మనం సోషల్ మీడియాలో. దానివల్ల ఒక కైండ్ ఆఫ్ సింపతి క్రియేట్ అవుతుంది. అరే పాపం రాయుడు, మీ దగ్గర ఏం పైసలు లేవు, సపోర్ట్ చేస్తాం. సో నాకు అది నచ్చదు చేసుకోవడం. అందుకే నేను ఎప్పుడు కూడా ఈ విషయాల్లో కొంచెం ప్రైవేట్ ఉంటా. ఓకే, పాపం అని నేను క్రియేట్ చేసుకొని ఎప్పుడు నేను ఎవరికి కూడా పాపం అనా. వాడన్న వీడియో చూసి పాపం అని తిట్టుకుంటా, ఈడేంద్రా పిచ్చిపోయి ఇట్లా పెట్టిండు అనుకుంటాను అట్లా. సో దాట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నథింగ్ ఈజ్ అరోగెన్స్, దెర్ ఈజ్ నో హేట్, ఏం లేదు. ఇప్పుడు నన్ను హేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను ఏం రిప్లై ఇవ్వాలి అని ఒకవేళ నాకు ఎవరైనా అడిగినా కూడా నేనేమన్నా రెస్పాండే కానీ నేను. ఎందుకంటే ఇఫ్ ఐ రెస్పాండ్ టు దట్ నా టైం వేస్ట్ అవుతుంది, నా లైఫ్లో ఒక పాయింట్ యాడ్ అవుతుంది, నా మైండ్లో ఒక థాట్ క్రియేట్ అవుతుంది. వాడు ఎందుకు హేట్ చేస్తున్నాడు, దానికి ఒక ఆన్సర్ నాకు కావాలా. సో దానికోసం ఆలోచన స్టార్ట్ చేస్తుంది. మీ అందరికి ఒక ఓపెన్ ఆఫర్, ఎవడైతే కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు, మన దగ్గర టాలెంట్ పెట్టుకొని, మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర ఏం లేవు, కానీ వాడు కంటెంట్, మన దగ్గర టాలెంట్ ఉంది అని వీడు తెలుసుకుంటే ఈ ఐఫోన్ ఇచ్చేస్తాడు వాడికి, తీసుకో బ్రో దీంతో చేయి అంటాడు. అయినా కూడా నేను నిన్ను నమ్మితే నేను నీకు నా మైక్ ఇస్తా, నా కెమెరా ఇస్తా, తీసుకోవో ఫోటోషూట్ చేసుకుంటావో ఏం చేసుకుంటా చేసుకొని తెచ్చియాను. ఐఎమ్ దాట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను ఉత్తగా కలిసినోడికే క్రియేట్ అని ఇచ్చిండు, ఈజీగా నమ్మేస్తాను నేను. మరి అది నా వీక్నెస్ అంటారో లేకపోతే అంటే మీరు అనుకోవచ్చు మీకు ఫ్రీగా వస్తుంది కాబట్టి క్రియేట్ అని ఇచ్చిండేమో. ఫ్రీగా ఎందుకు వస్తుందిరా? ఫ్రీగా రాదు బాయ్. ఎవడేమని ఫ్రీ, నీకు ఫ్రీగా వస్తుంది ఎవరికైనా ఇస్తావా? స్పాన్సర్డ్ అంటే నెలకు ఒక క్రియేటిన్, ఒక ప్రీ వర్కౌట్ బ్రాండ్ కూడా పంపిస్తారు. సరే అది కాదు, అది కాకుండా వాడికి ఫ్రీగా ఏదైనా వచ్చింది అనుకో, వాడు ఇస్తాడా? ఇయ్యడు. వాడు ఇంకోటి ఫ్రీగా వస్తే బాగుంటుంది అనుకుంటాడు. అంతే కదా. కాబట్టి ఏదైనా మైండ్ సెట్. ఈ గివ్ అవేలు చేసేటోళ్ళు కూడా 3-4 నెలలు దాచిపెడతారు డబ్బాలు. దాచిపెడతారు, ఒకటేసారి కాదు. అవును. సపోజ్ ఇప్పుడు నెలకి 4 డబ్బాలు వచ్చినాయి అనుకో, 2 వాడతాడు, 2 పక్కన పెడతాడు. అట్లా 4 నెలలకు 8 అయితే అప్పుడు గివ్ అవే ఇస్తారు. నాకేం అవసరం గివ్ అవేలు చేసేది, నేను చేయాలి. కలిసినప్పుడు వేరే గివ్ అవే వేరే. ఈ గివ్ అవే అనేది జస్ట్ ఒక టైం పీరియడ్ వరకు ఉంటుంది. నాకు ఫాలో కొట్టండి, లైక్ కొట్టండి, ఇది చేయండి, అప్పుడే నేను చేస్తాను ఉంటుంది. కండిషన్ ఉంటుంది, కండిషన్ బేస్డ్. దిస్ ఈజ్ అన్కండిషనల్. ఎవడన్నా వచ్చి మాట్లాడితే నాకు మంచిగా అనిపిస్తే విత్ అన్కండిషనల్ లవ్ నేను వాళ్ళకి ఇస్తాను. వాడు దాన్ని పాజిటివ్గా పెట్టుకొని మోటివేట్ అయితే మంచిది. నా గురించి అప్పటికి నేను వానికి అది ఇచ్చినాక కూడా నెగిటివ్గా మాట్లాడుకున్నాను అనుకో బయట, వాన్ కర్మ. అది ఏం చేయలేము దానికి. ఐ కెనాట్ యాక్చువల్లీ హెల్ప్. అండ్ నేను ఇంతకుముందు చాలా చోట్ల ట్రైన్ చేసిన, చాలా చోట బయట ఎక్కడెక్కడనో చాలా జిమ్లలో ట్రైన్ చేసిన. ఎక్కడ కూడా నాకు ఆ నెగిటివ్ ఇది రాలే. కానీ రీసెంట్ టైమ్స్లో వచ్చింది. బట్ దాని గురించి నేను ఏం అవసరం కూడా లేదు, అసలు అవసరం లేదు, మాట్లాడి వేస్ట్. సో అదొకటి నాకు బాధ అనిపిస్తుంది. లైక్ ఎందుకు అట్లా అయింది, ఎందుకు చేసినారు, రీజన్ లేకుండా ఎందుకు అట్లా నెగిటివ్గా ఇది చేసుకున్నారని ఒక బాధ అనిపించింది. బట్ ఒకటి ఏడుపే ఒకని ఎదుగుదల. ఈ రా టాక్స్ని ఎవరు కూడా యూట్యూబ్ నుంచి బయటకు తీసుకోనికి వీలు లేదు. ఓకేనా? పెట్టకండి రా ప్లీజ్, ఇక్కడనే ఉంటుంది రా. ఓకే, యూట్యూబ్లో వీడియోలని యూట్యూబ్లోనే చూడండి, దాన్ని కట్ చేసి రీల్స్ లాగా చేయకండి ప్లీజ్. మేము మీకు మంచిగా అనిపిస్తే, మోటివేషన్ అనిపిస్తే అది తీసి పెట్టండి, కొలాబ్లో పెట్టండి, నేను యాడ్ చేసుకుంటాను. అంత ముచ్చట. అదే తిండి అదే బతుకు. ఈ రోజుకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే అందరు. లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. టేక్ కేర్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఖుదాఫిజ్. పీస్ఫుల్ స్లీప్. ఖుదాఫిజ్. Love you all. Love you all. MR office. Yes. Wow.